బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇది. దానిలో మనము ఈ యొక్క ఆత్మగృహీత్యధికరణము దానిలో ప్రథమ సూత్రము అయింది. ఆత్మగృహీతి ఇతరావత్ ఉత్తరాత్ అని. ఇప్పుడు ఇది అయిన తర్వాత దీనికి భాష్యము చివరిగా ఒకటి ఉన్నది, అది చెప్పవలసింది సమాధానం. ఏవం ప్రాప్తే బ్రహ్మః అని, ఏవం ప్రాప్తే బ్రహ్మః అని అది చెప్పాలి. ఏవం ప్రాప్తే బ్రహ్మః పరః ఏవ ఆత్మేహి ఆత్మశబ్దేన గృహ్యతే. ఇతరవత్ యథా ఇతరేషు సృష్టిశ్రవణేషు తస్మాదాత్మనః ఆకాశ సంభూతః ఇతి ఏవమాదిషు పరస్య ఆత్మనః గ్రహణం యథా చ ఇతరస్మిన్ లౌకిక ఆత్మశబ్ద ప్రయోగే ప్రత్యేగాత్మా ఏవ ముఖ్యః ఆత్మశబ్దేన గృహ్యతే. తథా ఇహ అపి భవితుమర్హతి. యత్ర తు ఆత్మా ఏవ ఇదమగ్ర ఆసీత్ ఇత్యేవమాదౌ పురుషవిదః ఇత్యేవమాది విశేషణాంతరం శ్రూయతే. భవేత్ తత్ర విశేషవతః ఆత్మనః గ్రహణం. అత్ర పునః పరమాత్మ గ్రహణ అనుగుణమేవ విశేషణమపి ఉత్తరం ఉపలభ్యతే. సైక్షత లోకాన్నో సృజాయితి సైమాన్ లోకాన్ అసృజత ఇత్యేవమాది. తస్మాత్ తస్య ఏవ గ్రహణమితి న్యాయం. కాబట్టి దీనికి సమాధానము దీంట్లో చెప్తూ బ్రహ్మః అని పరః ఏవ ఆత్మా ఇహ ఆత్మశబ్దేన గృహ్యతే. పరమాత్మనే ఇక్కడ ఆత్మశబ్దంతో పిలువబడ్డారు, గ్రహింపబడి ఉన్నది శృతుల యందు. కాబట్టి ఆత్మ అంటే ఆత్మాచ బ్రహ్మ అని ఉంటుంది. ఇది తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఉంటుంది. ఆత్మశబ్దము, ప్రత్యేగాత్మ శబ్దము, బ్రహ్మశబ్దము, పరమాత్మ శబ్దము, సాక్షి శబ్దము ఇవన్నీ ఒకటే. అది తెలియని వాళ్ళు ఆత్మ పరమాత్మ అని ఇలాగా కాలక్షేపం చేస్తారు. కాలక్షేపం వేస్ట్ ఆఫ్ టైం అనమాట. వచ్చేది ఊరికేది ఏమి లేదు. ఇంకా ఉన్న కాస్త అంతఃకరణము పనికిరాని అంతఃకరణం. అంటే వీడు ఏం చేసినాడంటే పరీక్ష రాసేదానికి పోతూ వాడు పెన్ను అందరి వీపుల్లో రాసేసినాడు అనమాట. అక్కడ పరీక్ష పోయేటప్పటికి ఆ పెన్నులో అది లేదు. ఇంకా అందరూ వీపుల్కి రాసుకుంటూ పోయినాడు కదా వీడు. ఏమో రాసేసినాడు, ఏదో రాసేసినాడు అంతే. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పటికి వీడికి ఇంక లేదు. తెచ్చుకున్నది రెండు బాల్ పెన్నులు ఇట్లా చేసేసినాడు. అట్లా అయిపోద్ది, టైం అంతా వేస్ట్. అక్కడ ఇక్కడ అని చెప్పేసుకుంటూ పోతే
చివరికి తన జ్ఞానం తనకు కలగకుండా ఉత్తుత్తిగా సావడం అయిపోద్ది. ఉత్తుత్తిగా సావడం. అందరూ ఎవరి దగ్గరైనా సరే యుద్ధం చేసి, దుర్యోధనుడు వాడు కూడా భీముడితో యుద్ధం చేసి మహాబలుడితో చనిపోయాడు. వీళ్ళు ఉత్తిగా చచ్చిపోతున్నారు. ఎవరితో యుద్ధం చేసినావని నువ్వు చచ్చిపోయినావు? ఇంతమంది ద్రోణాచార్యులు, ఇంతమంది ఉన్నారు, మహామహాలతో యుద్ధాలు చేసి వాళ్ళు యుద్ధ రంగంలో చనిపోయినారు. నువ్వు దేనిలో చనిపోయినావు చెప్పు. అవిద్యలో పుట్టావు, అవిద్యలో పెరిగావు, అవిద్యలో చచ్చిపోయావు. ఏమన్నా ఎదుర్కోవడం ఏమన్నా జరిగిందంటే ఏమీ లేదు, ఉత్త కాలక్షేపం తప్ప. కాలక్షేపం మనుషులు వీళ్ళంతా. ఈ ప్రకారంగా ఆత్మశబ్దం అంటేనే పరమాత్మ శబ్దం అనమాట, బ్రహ్మశబ్దం. అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది, తత్వమసి ఉంటుంది, ఐమాత్మ బ్రహ్మ ఉంటుంది, ప్రజ్ఞానం బ్రహ్మ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. మరి ఆత్మ పరమాత్మ అని ఇట్లా నువ్వు చేసావంటే లేనిపోయిన అర్థాలన్నీ వస్తాయి. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, దేవుడు ఏంటి, జీవుడు ఏంటి, ఇవన్నీ వ్యర్థ శబ్దాలు, వ్యర్థ కాలక్షేపం అయిపోతుంది. అందువల్లనే జీవుడు అంటేనే బ్రహ్మం అని తీసుకోవాలి, ఆత్మ అంటేనే బ్రహ్మం అని తీసుకోవాలి. మనకంటే అన్యంగా దేవుడు ఎప్పుడు ఉండనే ఉండడు. అందుకనే గురువు ఎప్పుడైనా సరే పరమాత్మ రూపాన్ని కలిగే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి పరంపరగా తెలుసుకొని ఉన్నాడు అనమాట, గురు పరంపరగా. నువ్వు ఇంకా తెలుసుకోలేదు కాబట్టి నువ్వు ఆయన దగ్గర పోవాలి. పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే వాని దగ్గరకు పోయి నువ్వు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఇంతే. వేరే వాళ్ళని ఎవరన్నా దేవుడు దేవుడు అనుకుంటే నేను మాత్రం దేవుడు చేయరు, దెయ్యం చేస్తాడు. వేరే వాళ్ళ దేవుళ్ళు ఎవరు? వేరే వాళ్ళ దేవుడు అంటే నువ్వు సర్వభూతములు ఎందుకు చెప్పలేడు, తానొక్కడే మిగులుతాడు. అప్పుడు మిమ్మల్ని అంతా కూడా అతను వాడుకుంటాడు, అయిపోతాడు. గురువు అయితే అలా కాదు. బ్రహ్మవేత్తు బ్రహ్మ ఏవ భవతి తత్వమసి వాక్యాది విచారంతో నిన్ను నీ స్వరూపాన్ని తెలియజేశాడు. ఆయన ఆల్రెడీ తెలిసేసుకున్నాడు కదా. అట్లా అందువల్ల భగవంతుడు గురు రూపంలోనే వస్తాడు భూమి మీదకి. ఆ చరాచర రూపంలో ఆకాశతత్వంలాగా వ్యాపించినటువంటి చైతన్యము ఏదైతే ఉందో ఈ యొక్క నవద్వారపురం అనే దానిలో ఆ శ్రవణాదుల ద్వారా గురు రూపాన్ని ధరిస్తాడు. కాబట్టి అట్లా గురువు దగ్గర నువ్వు అభిన్నమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అది లేకపోతే కష్టమైపోతుంది. అందువల్ల పరహ ఏవ ఆత్మ ఆత్మశబ్దేన గృహ్యతే అని చెప్పేసినారు. ఇతరవత అని చెప్పేసినారు. ఇతర శృతులలో కూడా ఇలాగే ఉంటుంది చూడు. ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, నేహనానాస్తి, యో వేద నిహితం గుహాయాం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, బ్రహ్మవిత్ బ్రహ్మేవ భవతి, ఇతరవత. ఇట్లాంటి చాలా శృతులు ఉన్నాయి. ఆత్మ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంటాయి, చెప్తుంటాయి. ఇతరేషు సృష్టి శ్రవణేషు, ఇతర శృతులను నువ్వు వింటుంటావు కదా. ఆ వినేటప్పుడు చూడు ఎలా వచ్చిందో, ఏ విధంగా చెప్పి ఉన్నారో. తస్మాదాత్మన ఆకాశ సంభూత. అంటే బ్రహ్మాత్మ స్వరూపమైన ఆత్మ నుండే ఈ సమస్త జగత్తంతా కూడా క్రమంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథివీ ఇత్యాది రూపంగా ఇవన్నీ వ్యాప్తము చెందినాయి. ఇట్లా వ్యాపించబడి ఉంది సంభూత. ఇది ఇలాంటి శృతులు ఉన్నాయి కదా. ఇచ్చేవమాదిషు పరస్యాత్మన గ్రహణం. ఇలాంటి శృతుల ద్వారా పరమాత్మ అనే గ్రహించుకోవాలి, తన్ను తాను అహం బ్రహ్మాస్మి అనే తెలుసుకోవాలి. అంతేగాని మళ్ళీ శృతి పోయి మళ్ళీ నిన్ను జీవుడు అంటది. మళ్ళా శృతి దగ్గరకు పోతే నిన్ను జీవ బ్రహ్మైవ నాపరహ అని చెప్తుంది. మళ్ళీ శృతి కూడా నన్ను జీవుడు ఏంది, సంసారి అంటే శృతి దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అది ఆల్రెడీ పురాణాలు చెప్తున్నాయి కదా. ఉపనిషత్తు మళ్ళా ఇలా ఎందుకు చెప్తాయి? అట్లా. అందుకనే శృతులు జీవుడు అని చెప్పదు, జీవుడు బ్రహ్మము అని చెప్తుంది, సంసారి అని చెప్పదు.
అందువల్ల పరస్యాత్మన గ్రహణం భవతి అని చెప్పేసి యథాచ ఇతరస్మిన్ లౌకిక ఆత్మశబ్ద ప్రయోగే ప్రత్యేగాత్మ ఏవ ముఖ్య ఆత్మశబ్దేన గృహ్యతే తథా ఇహాపి భవితుమర్హతి. యథాచ ఏ ప్రకారంగా అయితే ఇతరస్మిన్ ఇతర శృతులలో లౌకిక ఆత్మశబ్ద ప్రయోగే లౌకికులో లోకులో నేను నేను అంటున్నారు కదా, ఆత్మశబ్ద ప్రయోగం నేను నేను సంస్కృతంలో ఆత్మ అంటారు. మీరేమనుకుంటారు అంటే నేను నేను అనుకుంటారు అనమాట. నేను అనేది నిజంగా చూస్తే ఈ వేలు పెట్టి చూపించేవాడే నేను, కంటితో చూసేవాడే నేను అనమాట. అంతేగాని కంటితో చూసేది కాదు, దేన్ని చూస్తున్నావు అది కాదు, నేను చూసేవాడే నేను, ఏలు పెట్టి చూపేవాడే నేను. ఏది చూపబడుతుందో అది కాదు, అది కాదు. దృశ్యము కాదు దృక్కే, నాది కాదు నేనే. ఈ లౌకికంలో నేనంటామా, అది సంస్కృతంలో శాస్త్రంలో ఆత్మ అంటారు. ఆత్మ అని శబ్దం అనమాట. ఆత్మశబ్దము ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఆత్మశబ్దము అంటే తెలుగుకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అయ్యా తెలుగులో ఏమో నేనంటారు, సంస్కృతంలో ఏమో నేనుని ఆత్మ అంటారు అని తెచ్చుకోవాలి మనం. దేర్ఫోర్ ఆత్మ, ఈ ఆత్మశబ్దము ప్రయోగం జరిగింది కదా, అందుకని ఆత్మీయులు ఆత్మీయులు ఆత్మీయులు, ఆత్మార్జులు అట్లాగా అని చెప్పేసి, ఆత్మబంధువులు అని చెప్పేసి. నా బంధువులు అనేది ఆత్మబంధువులు ఇట్లా చెప్పుకుంటాం కదా. అందువల్ల ఈ ఆత్మశబ్ద ప్రయోగం లౌకికంలో జరుగుతుంది. ఇది శృతి ఏమైందంటే పరమాత్మే, అది బ్రహ్మమే అని చెప్పేసి. అందువల్ల లౌకిక ఆత్మశబ్ద ప్రయోగము ప్రత్యేగాత్మ ఏవ ముఖ్య, ప్రత్యేగాత్మనే చెప్తుంది. అది ప్రత్యేకాత్మ అంటే బుద్ధ్యాది ఇంద్రియాలని చూసేటువంటిదిగా ఉన్నది ప్రత్యేగాత్మ. ప్రత్యయానాం ఆత్మ ఇది ప్రత్యేగాత్మ. అందువల్ల ప్రత్యయాలకంతా కూడా ఆత్మగా ఉన్నది, బుద్ధికి సాక్షిగా ఉన్నది, అదే ఆత్మ, అదే ముఖ్యమైనటువంటి ఆత్మ. ఈ ఆత్మశబ్ద ప్రయోగాన్ని గ్రహించుకొని ఉన్నాయి ఈ శృతులు. అలాగే శృతులు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా భవితుమర్హతి. ఇప్పుడు మేము చెప్పే విషయం కూడా అంతే, ఆత్మశబ్ద ప్రయోగం బ్రహ్మమే అని చెప్పేసి. ఎత్తరతో ఆత్మైవ ఇదమగ్ర ఆసీత్ బృహదారణ్యకో. ఎక్కడైతే ఆత్మైవేదగం వేదం ఇదమగ్ర ఆసీత్, ఆత్మేనే ఇదంతా, ఇది సృష్టికి ముందు ఆసీత్ ఆత్మైవ, ఈ సృష్టి జరగక ముందే ఆత్మగా ఉండేను అనమాట. తర్వాత ఏమొచ్చింది అంటే అనాత్మలు వచ్చేసి. అనాత్మలు అంటే ఇది 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 అనేది. ముందు ఆత్మే ఉండేది, ఎవరైనా ఆత్మే ఉంటుంది ముందు. ఆ తర్వాత ఆత్మ చూసేవాడుగా ఉంటాడు, చూసేవాడుగా ఉన్న ఆత్మే, వినేవాడుగా ఉన్న ఆత్మే, వినేవాడుగా ఉన్న ఆత్మే, చూసేవాడుగా ఉన్న ఆత్మే, చేసేవాడుగా ఉన్నా కూడా ఆత్మే. చేయబడేది, చూడబడినది, వినబడినవి అన్నీ అనాత్మలు, అవన్నీ అనాత్మలు. అందువల్ల నువ్వు ఏది ఉపాసన చేస్తున్నావో అది బ్రహ్మము కాదు, ఉపాసించేవాడే బ్రహ్మం. అందువల్ల ఆత్మ ఏవ ఇదమగ్ర ఆసీత్ అని బృహదారణ్యకం కూడా చెప్పింది. ఇది ఏవ మాధు పురుష విధ. ఇలాంటి శృతులు ఎన్నో ఉన్నాయి కదా. అలాగే పురుష విధ, పురుషుడు వలే చెప్పింది, ఈ పురుషుడే అని. పురుష విధ అంటే ఈ మామూలుగా పురుషులు ఎలా ఉన్నారో అలాగా, ఈ నవద్వారపురము కలిగి, దేహేంద్రియములు కలిగి, స్థూల సూక్ష్మ శరీరములు కలిగి, పంచకోశ రూపముగా ఉన్నాడు, పంచకోశముగా ఉన్నారు పురుషుడు. పురుష విధ అనేది పంచకోశాలే కదా వచ్చింది. పురుష విధగా అని ఆనందమయ కోశం వరకు పురుష విధ అని చెప్పేసి. పురుష విధ ఇత్యేవ మాది విశేషాణాంతరం శ్రూయతే భవేత్ తత్ర విశేషవత ఆత్మన గ్రహణం. ఈ విశేషణముల ద్వారా చెప్పారు పరమాత్మని.
ఇదిగో దేహేంద్రియాలతో కూడా ఉన్నాడు, అలాగ పంచ కోశములు కలిగి ఉన్నాడు, స్థూల సూక్ష్మ శరీరములు కలిగి ఉన్నాడు, ప్రాణ మనస్సులు కలిగి ఉన్నాడు. ఆ విధంగా ప్రాణము మనస్సు ఇలాగా కలిగి ఉన్నాడు. ఈ ప్రకారంగా నవద్వారపురంలో ఉన్నవాడు అని విశేషణాలన్నీ చెప్పేసిన. అదంతా వింటున్నాం శృతుల ద్వారా. తత్ర విశేషవత, అందుకనే దేవుణ్ణి కూడా మనము ఆ ప్రకారంగా ఇట్లా శృతిలో ఉంది కాబట్టే మనము అలాగా ఈ కళ్ళు కాళ్ళు చేతులు ఉపాధి కలిగిన దేవుళ్ళే చూస్తాం. ఉపాధి కలిగిన దేవుళ్ళే చూస్తున్నాం అనమాట. మరీ ముసల్మాన్లా కాదు, మరీ అధ్వానం. అది మనుషులుగా చూడడం లేవాడు. మనుషులుగా చూడకపోతే నీకు మోక్షమే లేదు. మనుషులుగా చూడడంలా భగవంతుని వాళ్ళు ఏదో సృష్టికర్తం ఏదో కర్తం అనుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి ఉంటాడు కదా మూలము. మనుషులుగా చూడడం వాళ్ళు ఏమిరా చూసేదంటే ఏం చూస్తాడు, మొహమే చూపించలేదు ఎంతవరకు. మొహం లేదు, మొహం గీయరు, అదేదో ప్రకాశం అంట, మొహం ఒక ప్రకాశం లాగా వెలిగేటట్టుగా బొమ్మలు గీసేస్తాడు. అది కూడా ఎందుకు గీసినావు నువ్వు? గీరు. దాని గురించి విశేషంగా ఏమన్నా చెప్పినావా? చెప్పవాయా. ఇక్కడ అలా కాదు, మనిషాకారంగానే చెప్తాము. ఆ మనిషాకారంగా లోపల ప్రకాశిస్తున్నది ఆకాశతత్వం లాగా ఉండేటువంటి చైతన్యము, అది నామరూపాలు లేకుండా నువ్వు అనే లైట్ ఏదో పెట్టి ఏదో ప్రకాశంలా మేము అది కూడా పెట్టం. జ్యోతిషామపి తజ్జ్యోతి అట్లా చెప్పి అర్థం చేయిస్తాం. అర్థమే చేయించే ప్రయత్నం చేస్తాము, కానీ ఇంద్రియానికి ఒక్క రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వం. మనసుకి విషయం ఇవ్వము, బుద్ధికి విషయం ఇవ్వము, ఇంద్రియాలకి విషయం ఇవ్వము, విషయముగా ఇవ్వము, అర్థం చెప్పుకుంటూ పోతుంటాం. ఆ అర్థం చెప్పడం దానికి మౌన వ్యాఖ్యానం అంటాం. మనం మౌన వ్యాఖ్యానం అని చెప్పేస్తాం అర్థం చెప్పేదానికి. అంటే అర్థము మౌనమే కదా. అర్థము అంటే ఒక రకమైనటువంటి క్లారిటీ, స్పష్టత, అవగాహన, నిశ్చయము. ఇది అప్పుడు నిశ్చయం కలిగేటప్పుడు నోరు మూసినట్టు అయిపోద్ది, మనసు మూసుకుపోద్ది, బుద్ధి మూసుకుపోద్ది, అహంకారం గఫిప్ అయిపోద్ది. అది మౌనం అంటే. అర్థం చేయించటమే మౌనము, అవగాహన కలిగించటమే మౌనము, అందువల్ల నిశ్చయం కలిగించటమే మౌనము. అంతే మౌన వ్యాఖ్యానం అనమాట. అర్థసహితమైన అది వ్యాఖ్యానం అట్లా అనమాట. అంతే. నామరూపాలకు మాత్రం మాట్లాడలే మేము, నామరూపాల వ్యాఖ్యానం చేయలే, నామరూప రహితమైన వ్యాఖ్యానం చేసాం. అందుకని మౌన వ్యాఖ్యానం. ఈ ప్రకారంగా ఇలాగ శృతుల ద్వారా విశేషణంగా చెప్పేసాం. భవేత్తత్ర విశేషవత ఆత్మన గ్రహణం. కాబట్టి విశేషంగా ఇప్పుడు మనం గ్రహించుకోవాలి. అంటే పంచభూతాలలో గ్రహించుకోవాలి, స్థూల సూక్ష్మ శరీరాల్లో గ్రహించుకోవాలి, ఇట్లాగా పంచకోశముల ఎందే గ్రహించుకోవాలి, నవద్వారపురంలోనే గ్రహించుకోవాలి. ఈ రకమైన బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదా, ఇలాగ నవద్వారపురంలో గ్రహించుకోవాలి, పంచకోశాలలో గ్రహించుకోవాలి అన్నప్పుడు ఇటు వస్తుంది. అది ఇటు రాదు. పంచకోశాలలో గ్రహించుకోవాలి అని చెప్పామనుకో, ఒక మూడు పెళ్ళం ఇద్దరు ఉన్నారు అనుకో, ఇద్దరు పాఠానికి వచ్చినారు అనుకో, మూడు పెళ్ళం ఇద్దరు బాగా వింటున్నారా, అప్పుడైతే పంచకోశాలలో ఉన్నాడు అనమాట పరమాత్మ అని. అప్పుడు పెళ్ళం ఏం చేసేది, ఏమండి మిమ్మల్ని మేము కోర్సు చూస్తాం, ఇప్పుడు పరమాత్మని చూడాలి, ఇప్పుడు పంచకోశాల్లో ఉందని చెప్పారు. ఆయన ఏం చేశాడు, నిన్ను కోసి చూస్తారు, ఇప్పుడు నీలో పంచకోశాతీతుడు ఉన్నాడని. చూసారా ఇద్దరు పాఠాలు వినబట్టి ఈ గొడవ వచ్చేసి, ఒకటే ఇంటి పోయి పడుకున్న వాళ్ళ ఆయన పోయి కోసేసేది కక్కల్లాగా. ఒకటే వీళ్ళ ఇద్దరు ఇద్దరు కోసుకోవాలి, ఒకరికొకరు పంచి కోశారు. అందుకు అర్థం కాక
వీళ్ళకి అప్పుడు విగ్రహాలు పెట్టేశారు. ఇప్పుడు కొయ్యరా దాన్ని, కొయ్యలేవు. నువ్వు పాలు కొడతావు, పగులు చూసుకో. అందుకే ఈ పంచకోశ స్థితుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ గొడవలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళకి నమ్మకం కూడా లేదు. పంచకోశ స్థితుడై ఉన్నాడు పరమాత్మ విశేషణముల ద్వారా, నవద్వార పురే దేహి క్షేత్రజ్ఞ, క్షేత్రంలో ఉన్నాడు. ఇది వాళ్ళకి ఇది కష్టం అయిపోద్ది. ఎందుకంటే మన మీదకే వస్తుంది. ఆల్రెడీ మనం ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నాం కదా. ఎవరైనా తిడితే మనం పడాం కదా, ఓనుగా మనం ఏకాంతంలో మనం తిట్టుకుంటుంటాం. ఎవరిని తిడితే మాత్రం పడం, ఓనుగా ఏకాంతంలో తిట్టుకుంటుంటాడు. నా బుద్ధిలో వాడికి ఇట్లా నీ బుద్ధి లేదు అసలు అని. అందుకనే ఎప్పుడైనా సరే ఇంట్లో గోడకు కూడా ఎప్పుడు నూనె అయి ఉంటుంది. ఎందుకమ్మా అంటే తల బాదుకుంటుంటుంది అన్నమాట. అక్కడ ఈ తల బాదుకోటాలు ఇవన్నీ చూసారా. తన్ను తాను తిట్టుకునేవాడు తాను పరమాత్మ అని ఎలాగా తెలుసుకోగలుగుతాడు? ఆల్రెడీ ఒక నిర్ధారణ అయిపోయింది. నేను పాపి, బుద్ధి లేదు, ఇలాగ అయిపోయాడు. అందుకనే అది బాగా తెలుసుకోవచ్చు. ఈ ప్రకారంగా తను తాను అల్పుడు, పాపి, దీనుడు, దుఃఖి అనే అనుకున్నాడు. కాబట్టి ఆ యొక్క విగ్రహాలలో, పాషాణ ముక్కలలో, ఈ శిలల్లో చూసుకుంటున్నాడు పాపం. అంత డల్లు మనిషివాడు. నువ్వు అలా చూసినా సరే అక్కడ కూడా పరమాత్మ ఉందిరో. అణోరణీయాన్ మహతో మహీయాన్. అక్కడైనా నిర్ధారణ కావాలి నీకు, అక్కడైనా నిర్ధారణ కావాలి. ఆ అర్చామూర్తి ముందు నువ్వు ఎవరిని మోసం చేయకూడదు, జాగ్రత్త. అదేమన్నా అర్థమైందా? అది కూడా అర్థం కాదు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నప్పుడు నువ్వు దేవుడి ముందునే చేయి చేసుకోకూడదు. ఎవరిని దేవుడి ముందునే నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచో పూజ చేస్తున్నావు, కుటుంబమే జరగకూడదు అనకూడదు. మరి అక్కడ ఉండే దేవుడు ఊరుకోడా? ఏరా అందరు నన్ను వచ్చి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇక్కడుండే నేను అట్లా అయిపోయా అంటావు. బుద్ధి లేదు నీకు అసలు. నేను ఇంత పరమాత్మని ఇక్కడ నిలబడి ఉన్నాను, దేవుణ్ణి నా ముందే చేరి నేను పేదవాడిని, పనికిమాలిన వాడిని అనుకుంటే ఎట్లరా? మరి ఎంతమంది దర్శనానికి వస్తున్నాను నన్ను చూసేదానికి. అందుకని అక్కడికి కూడా జాగ్రత్త పడలేవు నువ్వు. అందుకనే నీ అంతఃకరణంలో ఈ అవిద్య ఉన్నంత వరకు నువ్వు సర్వభూతములలో సమదర్శనం చేయలేవు. అణోరణీయాన్ మహతో మహీయాన్ తెలీదు. నీలోనూ చూడలేవు, సర్వములోనూ చూడలేవు. నువ్వు ఎప్పుడు ఈ ప్రకారంగా ఈ అల్పత్వంతో, దీనత్వంతో, భేదంతో బతకాల్సింది. ఇది ఒక శాపం వాడికి, జీవుడికి. శృతి అర్థం కాకపోతే తనలోనూ చూడలేడు, ఇతరముల యందు కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేది పనికి రాకుండా పోయింది. అది అందుకనే వాళ్ళకి ఆ ప్రకారంగా పెట్టేశారు. అర్థం కానప్పుడు ఇవన్నీ ఇంత సిస్టమేటిక్ ఇక ఎక్కడ కనిపించదు. ఇక్కడే కనిపిస్తుంది. సిస్టమేటిక్గా ఎవరికి ఎట్లా అర్థం చేసుకుంటారో అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేశారు ఋషులు, మహనీయులు. నీలో అయినా తెలుసుకో, సర్వాన్నైనా తెలుసుకో. నీలో తెలుసుకున్నప్పుడు సర్వాన్ని తెలుసుకుంటావు. సర్వాన్ని తెలుసుకుంటే నిన్ను వదిలిపెట్టుకోలేవు. సయేవ సర్వం అహమేవ సర్వం. అది బాగా తెలుసు. మొదటి పాయింటే ఇదే. అంతటా ఆయనే ఉన్నానంటే నేనెవరో. అర్థమైందా? ఒక అతను దగ్గర చాలా మంది గ్రూప్ అంతా ఉన్నారు, గ్యాంగ్లో గుంపుగా పెట్టుకోమన్నారు. అందరు దొంగ సచ్చిన వాళ్ళు అందరూ అన్నప్పుడు చెప్పేవాడు కూడా దొంగ సచ్చినోడే కదా. వీడు ప్రియమైన శిష్యుడు ఒకడు ఉన్నాడుగా పక్కన,
వాడు దొంగ సచ్చినోడే కదా. నువ్వు అందరిని బట్టే అన్నావు ఆ మాట, నిన్ను వదులుకొని అనలేదుగా, ఒక్కడిని అనలేదుగా, అందరి శబ్దం తెచ్చావు కదా. అట్లాగే పరమాత్మ వ్యాపకంగా ఉన్నాడంటే నీ ఎందుంటదా? చెట్ల లేడా, పుట్ల లేడా, అర్థమల్ల సరిగ్గా చెప్పు. భగవంతుడు అంతటా ఉంటాడా, ఒక చోట ఉంటాడా చెప్పు. అప్పుడు పరమాత్మ అంతటా ఉన్నాడంటే నేనేమవుతాను అనే లాజిక్కే నీకు పుట్టలేదా? అసలు పుట్టనే లేదా, అది బుద్ధిందా లేదు నీకు. అందువల్ల సర్వం పరమాత్మే, అంతా రామమయం అన్నప్పుడు ఏమయ్యా, అంతా రామమయం అన్నప్పుడు నీ క్యాలెండర్లో రాముడైతే నువ్వు మళ్ళీ ఎందుకు బయటకు పోయేదే? ఇది రాముడే కదా. అంతేకాదు కదా, నువ్వు కూడా అదే కదా, నీ బిడ్డలు కూడా అదే కదా. ఆ లాజిక్ ఎందుకు పట్టదు? అంతా అన్నావు కదా, అంతా అంటే కొంత అని చెప్పడం కాదు కదా. అట్లా లాజిక్ ఇది అనుభవాంగ తర్కం అంటాం. అనుభవాంగ తర్కం వేసుకొని చూడు, నీకేం కష్టం ఉంది. అంతా రామమయం అన్నప్పుడు రాముణ్ణి వదిలిపెట్టి ఏదీ లేనే లేదు, ఆత్మను వదిలిపెట్టి ఏదీ లేదు. వెంటనే తత్వమసి వాక్యాది విచారం వచ్చేసింది కదా. అది కాబట్టి వాక్యార్థాన్ని గమనించటం నేర్చుకో, అది బాగా నిశ్చయం చేసుకునేదానికి ఉండు. అందువల్ల తన్ను తాను పరమాత్మ అని తెలుసుకోవాలి, తన ఆత్మే పరమాత్మ అని. సర్వము కూడా పరమాత్మ కంటే వేరుగా లేదని తెలుసుకోవాలను. అట్లా అందుకనే ఇలాంటి ఆత్మవేదం ఇదమగ్ర ఆసీతు అని చెప్పి ఇత్యేవమాదు పురుష విధ ఇత్యేవమాది విశేషణాంతరం శ్రూయతే, ఇలాంటి పురుషుడుగా చెప్పినారు. అంతేకాదు ఇత్యేవమాది విశేషణాంతరం శ్రూయతే, ఇలాంటి విశేషణముల ద్వారా శృతి కూడా చెప్పింది. భవేత్తత్ర విశేషవత ఆత్మన గ్రహణం, విశేషంగానే గ్రహించాలి ఆత్మని. అద్వైత నవద్వార పురమనాలి, పంచకోశ స్థితుడు అనాలి, సర్వభూతములు ఎందు ఆత్మస్వరూపం అని చెప్పాలి, అణువులంతా వ్యాపించుకున్న వాళ్ళు చెప్పాలి. ఏవేవి విశేషణాలు ఉన్నాయి ఆ విశేషణాలతో ఉన్నవాడే పరమాత్మ. ఆయన నిర్విశేషుడే, విశేషణములు ఎందు ఉన్నాడు. ఆయన ఉపాధి లేనివాడే, సర్వోపాధి స్థిత. అందువల్ల అశరీరుడే, శరీరములు ఎందే ఉన్నాడు. అలాగా విశేషణంగానే గ్రహించాలి. నిర్విశేషంగా ఏం గ్రహించలేవు నువ్వు, విశేషంగానే గ్రహించాలి. అట్లా అర్థమైందా? అట్లా ఎవరైనా సరే పెళ్లి సంబంధానికి పోయి అమ్మాయిని చూపించాయంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఒక తెరలో నుంచి చేయి చూపించాలి ముందు. ఇదిగో అమ్మాయి, ఏమిటండి ఒక చేయి చూపిస్తున్నారు, రెండో చేయి, ఇదిగో రెండో చేయి. ఏమిటి రెండు చేతులు చూపిస్తున్నారు, రెండు కాళ్ళు చూపించేసి. అర్థమైందా? రెండు చేతులు, రెండు కాళ్ళు. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఈ ముందు భాగం చూపించాలి, తెర తీసేది. ఏమో తల కనిపించటం లేదు, ఇంతవరకే మొండు ఊరికే కనిపిస్తుంది. సరే వెనక చూపించు. అంతేనా అంటే తల కూడా చూపించు. ఇన్ని అవయవాలు కలిగినటువంటిది అమ్మాయి అని చెప్పు, సరిపోద్ది. ఇన్ని అవయవాలతో ఉందయ్యా. కాబట్టి పరమేశ్వరుడు కాల దేశ వస్తువులతో కూడుకొని చరాచర రూపంలో ఉన్నాడు పరమాత్మ. ఇట్లా ఎన్ని కలుపుకుంటే పరమాత్మ. దేన్నైనా దీన్ని వదిలేసినవా, ఇది పుణ్యమని ఇది పాపమని పరమాత్మ గారు. పుణ్యం పాపం మిశ్రితమైపోయినాడు ఆయన. పుణ్యము ఆయనే, పాపము ఆయనే, కాల దేశ వస్తువులు అన్ని ఆయన, అన్ని గ్రహాలు ఆయనే. అది విశేషణాలుగా గ్రహించుకోవాలి పరమాత్మ. నిర్విశేషంగా గ్రహించుకోవడం మీ తాత తరం కూడా కాదు. విశేషణాలలోనే నిర్విశేషుడైన పరమాత్మనే శరీర సరా సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. విశేషణ దర్శనమే ఆయన
విశేషణాలుగానే పరమాత్మను కాదు. అందుకని ఆ విశేషణాలు మనకు కనిపిస్తున్నాయి లోకంలో. ఆ విశేషణాల్లో సగం విశేషణాలే, ఆత్మ విశేషణాలు లేదు. అనాత్మ విశేషణాలు చూపిస్తున్నావు నువ్వు ఇంతవరకు. ఆ బొమ్మలు చూపిస్తావా, రాళ్ళు చూపిస్తావా, రప్పలు చూపిస్తావా, ఇవి చూపిస్తున్నావు. కానీ అనాత్మ విశేషణములు కానీ ఆత్మను చూపించు, ఆత్మ విశేషణం చూపించు. వీటిలో ఉన్నవాడే అని చెప్పు. అణువుల్లోన వ్యాపించబడి ఉన్నాడు. అట్లాగా ఈ విధంగా సవికార నిర్వికార సవిశేష నిర్విశేష గుణములతో కూడుకొని చరములతో కూడుకొని ఉన్నాడు పరమాత్మ అనే చెప్పాలి. అందుకని విశేషణవత ఆత్మన గ్రహణం, విశేషణాలుగానే గ్రహించుకొని హాయిగా ఉండు. అప్పుడు దేన్ని నువ్వు తీసేయలేవు అసలు. నిజానికి దేన్ని కూడా తీసేయలేవు. ఒక ఆయన ఎవరో బ్రహ్మచారి ఎవరో ఉన్నాడట. ఆయన ఎప్పుడైనా సరే బండార్లకు పోతాడు. బండార్లకు పోయినప్పుడు ఏం చేసుకుంటాడంటే, పోపు పెట్టేటప్పుడు ఎండుమిర్చి అంతా వేసేస్తారు కదా, ఆ ఎండుమిర్చి అంతా ఏం చేసేవాడు చూసారు, ఎండుమిర్చి తింటే కారం కదా, మళ్ళా అవన్నీ తీసి ఒక సంచిలో వేసుకొని బొట్లో పెట్టుకొని వచ్చేసాడు. ఏం స్వామి నువ్వు ఎండుమిర్చి అంతా పట్టుకుపోతా అన్ని తిన్నారు, ఎండుమిర్చి కూడా పట్టు. మరి దానికోసం నేను ఎండుమిర్చి కొనుక్కోవడం ఎందుకు, ఇక్కడే దొరుకుతుంటే అని అర్థమైందా. అది తీసుకెళ్ళి మళ్ళీ పోపులు వేసుకున్నాడట. తీసుకెళ్ళి పోపులు వేసుకున్నాడు. ఏది వదల్లా. మనకు కూడా మరణాల్లో మీరు పచ్చిమిర్చి ఏమైనా వచ్చిందనుకో, ఏం తినివే కరేపాకు అవి తీసి పక్కన పెట్టుకోవాలంటే పోపులు మళ్ళీ వేసుకో. ఎక్కువగా రాయలసీమ వాళ్ళు బొరుగులు ఇస్తారు కదా మరణాలు, దాంట్లో ఉంటాయి ఇవి. నీకు ఎప్పుడైనా కొబ్బరి కావాలంటే దాంట్లో కొబ్బరి అయితే అది కూడా తీసి పెట్టి స్వచ్ఛంగా వేసేసుకో, అయిపోద్ది. అట్లా పరమేశ్వరుడు అన్ని రూపాలుగా ఆయనే ఉన్నాడు కాబట్టి నువ్వు గ్రేడింగ్ చేసే పనే లేదు. అన్ని ఉపయోగమే, గ్రేడింగ్ చేసే పనే లేదు. అన్ని ఉపయోగం. ఏది నిరుపయోగం అనేది లేదు జగత్తులో. మరి దాన్ని నువ్వు వేరు చేసే పనే ఉంది. అది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు, ఏముంది జగత్తులో? మంచిదే చెడ్డదా అంతా పనికిరాదా నీకు? నీకు పనికిరానివన్నీ కదా రోడ్డు మీద వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు చెత్త అమ్ముకొని. ఈ పనికిరాని వస్తువు ఏముంది? అన్నీ. ఎవరో బిల్డింగ్ కొట్టేసి అది తీసుకొచ్చి మనకి గొయ్యి పూడ్చి డబ్బులు తీసుకుంటున్నాడు, ఏది పనికి రాకుండా. కాబట్టి జగత్తంతా ఉపయోగమే. నువ్వు ఇది దాంట్లో ఇది మంచిది కాదు, పరమేశ్వరుడి సృష్టిలో మంచిది కాదు అనేది ఏముంది? అన్ని మంచివే. అందుకని విశేషణాలతోనే గ్రహించాలి. ఆత్మన గ్రహణం అత్ర పునః పరమాత్మ గ్రహణానుగుణమేవ విశేషణమపి ఉత్తరముపలభ్యతే అని ఇప్పుడు అత్ర పునః. అయితే మరి పరమాత్మ గ్రహణ అనుగుణమేవ విశేషణం అపి ఉత్తరము ఉపలభ్యతే అని చెప్పేసి. కాబట్టి అయితే ఇక్కడ పరమాత్మ అనుగుణంగానే విశేషణములన్నీ ఉన్నాయి. ఆ రకంగానే నీకు ఉత్తరము కూడా లభిస్తున్నది శృతుల ద్వారా అని చెప్పేసి ఇట్లా చెప్పారండి. ఇదిగో సైక్షత ఇమాను లోకాలు సృజాయితి. ఆయన ఈ ప్రకారంగా చూశాడు. చూసినంత మాత్రం చేతనే సృష్టి తయారైనది. చూపులోనే సృష్టి. అలా చూపే ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞానంతోనే ఇవన్నీ కూడా సృష్టి అవుతున్నది. ఏది మన జ్ఞానమో ఉపయోగించుకోకుండా విపరీత జ్ఞానం కానీ, సరైన జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ, అజ్ఞానము అనేది కూడా ఒక సృష్టి. తెలియజేసిన అంటారు కదా, సృష్టి అయిపోయింది. తెలిసి చేశాను సృష్టి, తెలియజేశాను సృష్టి, అవునా కాదా అని చేసినాను సృష్టి. సరే, విపరీత కల్పన. ఎందుకయ్యా అంటే కొంతమంది చూస్తారా, ఏదో ఒకటి ఈ దోశ వస్తుందో రాదని చేసినాను, ఇది దోశ కాకపోయి ఇంకోటి అయిపోయింది అంటే ఏదో ఒకటి చేసేసినాడు. ఒకటి కాకపోయి ఇంకోటి అయిపోయింది. అది విపరీత గ్రహణం.
ఇవి ఏమైనా సరే విపరీత గ్రహణము సృష్టే, అనితా గ్రహణము సృష్టే, అగ్రహణము సృష్టే. అందువల్ల జ్ఞానము కూడా సృష్టి. అందువల్ల ప్రజ్ఞానేత్రం, ఇదంతా ప్రజ్ఞానేత్రమైంది చరాచరములు. అట్లా ఈ ప్రకారంగా సహా ఇమాన్న లోకాన సృజత ఇచ్చేవమా అది ఆ ప్రకారంగా ఈయన సృష్టి చేశాడు చూడగానే తెలుసుకోగానే అన్నమాట. ఇచ్చేవమాది ఇలాంటి శృతులన్నీ కోకొలలుగా ఉంది. తస్మాత్ తస్యేవ గ్రహణం ఇది న్యాయం. ఆ విధంగా ఆయనని పరమాత్మని సృష్టి రూపంలో ఉన్నాడు, సృష్టి చేసుకొనే ఉన్నాడు. అది చూసారా, అది అజ్ఞానంతో సత్తునే చేసుకున్నాడు, అజ్ఞానంతో సత్తునే అసత్తునేసాడు, అజ్ఞానంతో సత్తుతో సృష్టి చేసేసినాడు. సత్తుతో అజ్ఞానంతోనే, అజ్ఞానంతో సత్తుని అసత్తు అనుకునేసాడు. రెండింటికి అజ్ఞానమే. మరి సత్తుతో సృష్టి ఎలా జరుగుతుందయ్యా? సత్తు కదా ఉండేది, జరగదు. కాబట్టి నువ్వు సత్తుతోనూ సృష్టి చేసేసావు, అది కూడా అజ్ఞానమే. కాబట్టి నువ్వు సత్తుని ఏం చెప్పేసినావు? ఇప్పుడు అసత్ అని చెప్పావు, అది అజ్ఞానమే. రెండు అజ్ఞానం. కాబట్టి జ్ఞానాజ్ఞానములే సృష్టి, జ్ఞానాజ్ఞానములే సృష్టిగానున్నాయి. అట్లా ఈ ప్రకారంగా ఇచ్చడు ఆత్మ అంటే పరమాత్మ. ఇతర సృష్టిలలాగా అదే అర్థం చెప్పాలి. ఇతర సృష్టిలలో ఈ ఆత్మ నుండి ఆకాశం సంభవించిందని తైత్రేయ ఉపనిషత్తు చెప్పుచున్నది. ఇలాంటి వాటిలో పరమాత్మనే గ్రహించారు, దీంట్లో పరమాత్మనే గ్రహించారు. మామూలుగా లోకంలో ఆత్మ అంటే ప్రతిగాత్మయే అనే అర్థము. మామూలుగా లోకంలో ఆత్మ అంటే ప్రతిగాత్మనే అర్థం. లోకంలో ఆత్మ శబ్దం ఉందే, అది ప్రత్యేగాత్మనే అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలియకపోయినా సరే లోకంలో ఆత్మశబ్దము నేను అంటున్నారు కదా, ఆ నేను ప్రత్యేగాత్మగానే చూడాలి. నేను అని చెప్పేటప్పుడు చైతన్యమే అని అర్థం చేసుకోవాలి. నేను అనేది ఉంది కదా, అది చైతన్యమే, చిత్తరూపమే. అది ఆత్మనే గ్రహించాలి అంటే ఆత్మన్నా ఒకటే. అలాగే ఇక్కడ కూడా ఆత్మ అంటే పరమాత్మయే. ఆత్మ అనే శబ్దమే పరమాత్మే, ఆత్మే పరమాత్మ, రెండు కాదు. అదే ఏదైనా రెండు అనుకోకూడదు. ఎప్పుడు జీవాత్మ పరమాత్మ అనకూడదు. అర్థమేదా? జీవుడు పోయి పరమాత్మలో కలుస్తాడు అనకూడదు, తప్పు అయిపోతాయి. అన్ని సిద్ధాంతాలే తప్పు. అందువల్ల జీవుడు అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే జీవుడు, జీవుడన్నా ఆత్మన్నా బ్రహ్మమన్నా పరమాత్మన్నా ఒకటే అర్థం. శృతిలో పరమాత్మ అంటారు, మేము మామూలుగా ఆత్మ అని చెప్తుంటారు, జీవుడు అని చెప్తుంటారు, నేను అని చెప్తుంటారు. శృతిలో మాత్రం పరబ్రహ్మమే దానికి అర్థం. ఆత్మశబ్దంతో పిలుస్తుంటారు లోకంలో. అందువల్ల ఈ ఆత్మే మొదట ఉండేనో ఇక్కడ చూసారా. అప్పుడు మీరేమనాలి? ఆత్మ అంటే పరమాత్మే అని అర్థం. శృతి అలా చెప్పేసేసింది. అంటే శృతికి తేడా కనిపించటంలా. ఆత్మన్నా పరమాత్మన్నా బ్రహ్మమన్నా ఒకటే అర్థం. శృతికి వ్యత్యాసమే కనిపించటం లేదు. అట్లా ఈ ప్రకారం ఆత్మయే ప్రత్యేగాత్మ అని చెప్పింది. ఆత్మయే మొదట ఉండెను సృష్టికి ముందు. అది పురుష విధమైనది అన్న చోట పురుష విధంగా ఉంది. ఇది పురుష విధంగా అంటే అర్థం ఏంటంటే పంచకోశాలతో ఉన్నది, పంచకోశాలతో అన్న చోట పురుష విధమైనది అన్న విశేషణం వల్ల అచ్చట విశేషం గల హిరణ్య గర్భను వంటి ఆత్మ అని అర్థం చెప్పవచ్చును అని. అప్పుడు ఈ పురుష విధంగా ఉన్నది కాబట్టి, ఈ విశేషణం ఇచ్చి ఉన్నారు కాబట్టి అచ్చటి విశేషణం గల హిరణ్య గర్భుని వంటి ఆత్మ. విశేషణాలతో ఉండేది హిరణ్య గర్భుడు. ఆయన పంచజ్ఞానేంద్రియాలతో ఉన్నారు, మనసుతో ఉన్నారు, బుద్ధితో ఉన్నారు, అహంకారంతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పురుషుడు కొన్నదనమాట, మనిషికి ఉన్నదనమాట. బుద్ధ్యాది ఇంద్రియములతో కూడుకొని
ఆ యొక్క విరాట్ రూపుడుగా హిరణ్య గర్భుడు అంతటా వ్యాపించి సర్వభూతములు ఎందో మనస్సు ప్రాణములు కలిగి ఉన్నాడు. సమిష్టిగా ఉన్నాడు. సమిష్టిగా ఉన్నాడు. ఎప్పుడైనా సమిష్టి అనగానే ఒక మనిషి చేరారనుకోండి, వాడు వెష్టి. అలాంటి మనుషులే కొంత వందల మంది వేల మంది చేరితే ఏమంటారు దాన్ని సమిష్టి అంట. అట్లాగే విశ్వరూపంలో ఉన్నవాడే హిరణ్య గర్భుడు. పరమాత్మ విశ్వరూపంగా కనిపిస్తున్నాడు హిరణ్య గర్భ రూపంలో, అంటే విశేషణం అన్నమాట. అప్పుడు నీలోనూ విశేషణం ఉంది, హిరణ్య గర్భుడిలోనూ విశేషణం ఉంది. హిరణ్య గర్భుడు విశేషణము విశ్వరూపంలో ఉంది. నీలో ఉండే విశేషణము దేహేంద్రియాలతో కూడుకొని ఉన్నది. అనమాట నీలో విశేషం. ఇట్లా హిరణ్య గర్భుని వంటి ఆత్మ అని అర్థం చెప్పవచ్చు. అప్పుడు ఈ విశేషణాన్ని మనం ఉపాయంగా తీసుకొని ఈ విశేషణాలకి ఆధారం ఎవరు అంటే పరమాత్మ. విశేష్యమైపోతాడు, ఈయన విశేషణమైపోతాడు. అది కాబట్టి విశేషణాల్లోనే తెలుస్తాడు. నవద్వార పురే దేహి అనే తెలుస్తాడు. పంచకోశముల యందే అని తెలుస్తాడు పరమాత్మ. అట్లాగా విశేషణములు లేకుండా మాత్రము పరమాత్మ గోచరముగానే కాడు. ఒకవేళ విశేషణములు లేకుండా నీకు గోచరం అవ్వాలంటే నువ్వు విశేషణములుగా ఉండకూడదు. ఇద్దరు విశేషణాలు లేకుండా పోయినారనుకోండి, ఆకాశాన్ని ఏం తెలుసుకుంటుంది అది. అందుకనే ఎప్పుడైనా సరే గురువు నీతో బాగా మాట్లాడతాడు. గురువు బంధాలు తొలగిస్తాడు, నీకు మంచి జ్ఞానం కలిగిస్తాడు, పురుషార్థం కలిగిస్తాడు, 4 పురుషార్థాలకి ఉపాయం చెప్పదాడు. సాక్షాత్ పరమాత్మ నీకు వచ్చేసినాడు అనుకోండి, ఏం చెప్పుడు మౌనంగా నామరూపాలు కూడా కనిపించు. పరమాత్మ నీకు కనిపించాలంటే సుషుప్తిలోకి వెళ్ళిపోవాలి నువ్వు. పరమాత్మ డైరెక్ట్గా విశేషణములు లేకుండా ఉండే పరమాత్మ నీకు గోచరం కావాలంటే అట్లా. అందుకని నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, పరమాత్మ నీకు గోచరం కావాలంటే ముందుగా ఒక ఆకాశవాణిలాగా మాట్లాడతాడు నీతో. ఏమని అంటే 2 చేతులు నరికి నా ముందు పెట్టు అంటాడు, 2 కాళ్ళు నరికి నా ముందు పెట్టు అంటాడు, తలకాయ తీసి నా ముందు పెట్టు అంటాడు, మొండెం అంతా ముక్కలు చేసి నా ముందు పెట్టి. ఇక నీకు నాకేంటి సంబంధం, చూసేది ఏంది? ఇట్లాగా నువ్వు కలిసిపోవాలి నాతో. అప్పుడు నీకు దర్శనం ఇస్తా. ఎక్కడిస్తావయ్యా? నీకు ఇస్తా డైరెక్ట్గా. మీ వాళ్ళకి ఎవరికి, నువ్వే కదా ఇవన్నీ అవయవాలన్నీ తీసేసుకొని వచ్చినావు, నాతో కలిసిపోయినావు కదా, అదే దర్శనం. కలిసిపోవడమే దర్శనం పరమాత్మ. అర్థమైందా? అట్లా భగవంతుడు ఎక్కడున్నాడు అని ఎవరిని అడిగితే కొంతమంది చెబుతుంటారు కదా, ఇవన్నీ చదువుకునే ఈ కథలన్నీ చదువుకుంటారు కదా. రామకృష్ణ పరమహంస అన్నాడంట, నీకు భగవంతుడిని చూపిస్తానరా అని సముద్రం ఒకటిని తీసుకెళ్లి సముద్రంలో ముంచినాడటవాడు, నదిలో ముంచినాడటవాడు. ఇప్పుడు చూడరా భగవంతుడు కనిపిస్తుంది, ప్రాణం పోయేటట్టుగా ఉంది అంతే, ప్రాణార్పణం. అప్పుడు భగవంతుడు కనిపిస్తుంది. కాబట్టి సుషుప్తులైనా కనిపిస్తాడు, ఉపాధి లేకుండా అయినా కనిపిస్తాడు. నువ్వు ఉపాధి తీసేసుకోవాలి. నిరుపాధికుడితోనే సంబంధము, సోపాధికంతో ఎలా సంబంధం ఉంటుంది? భగవంతుడు. అందుకనే ముసల్మాన్లు మంచి మాటే అంటుంటారు ఒక్కోసారి, ఎప్పుడైనా సరే ఆ యొక్క జన్నత్తులో భగవంతుడు నేను కలుస్తాడు రా అని చెప్తాడు. వీడు అక్కడికి పోవాలి దర్శనానికి, వీడు చచ్చిపోవాలి ముందు. ఎప్పుడైనా ముసల్మాన్లకి భగవంతుడు కనిపించాలంటే ఈడేం చేయాలి? జన్నత్కి వెళ్ళిపోవాలి. జన్నత్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? సంపబడ్డాలి, చచ్చిపోవాలి వీడితే. అట్లా ఈ ప్రకారంగా మనకు కూడా భగవంతుడు కనిపించాలంటే అదే చేయాలి. సుషుప్తులైనా కలువ, ఇప్పుడైనా సరే మొత్తం
చచ్చిపో, కనిపిస్తాడు భగవంతుడు. లేదంటే విశేషణాలతో చూసుకో, నామరూపాలుగా చూసుకో, అన్ని చరాచర రూపంలో దర్శనం చేసుకో. లేదు నాకు అట్లా కాదు, డైరెక్ట్ సాక్షాత్ దర్శనం కావాలి, సర్వదర్శనం కావాలంటే అంతే. ఇక ఏం చేయాలి? చచ్చిపోవాలంటే. అర్థమైందా? అట్లా ఈ ప్రకారంగా జనాలకి ఏది అర్థం కాదు, అసలు ఏది అర్థం కాదమ్మా. అదే గురువు దగ్గరికి పోయినాం అనుకో, ఎన్ని మాటలు చెప్తాడో చూడు, ఎంత నీతో మాట్లాడతాడు, ఏ రకంగా నీకు జ్ఞానం కలిగించేదానికి మాట్లాడి. ఇదంటే భగవంతుడు నీతో మాట్లాడతాడా? కలిపేసుకుంటాడా? నేను పోయే బతుకు తెరువు చూపించాడు భగవంతుడు, ఆ బతుకునే అపహరించేస్తాడు. నీకు ఆ భగవంతుడు కావాలా? బతుకు తెరువు చూపించే భగవంతుడు కావాలా చెప్పు? గురు రూపంలో ఉంటాడా, నీకు చక్కటి బోధ చేస్తాడా, నీకు బతుకు తెరువునిస్తాడు, ఎట్లా జీవించాలో కూడా చెప్తాడు. నవద్వారంలో డైరెక్ట్ భగవద్ దర్శనం కావాలి అన్నామంటే మొత్తం అయిపోవాలి నువ్వు, అంతే, చచ్చిపోవడం అంతే. గురువు అయితే ఏం చేస్తాడు? నిన్ను సజీవంగా ఉండి జీవన్ముక్తం చేసేది. గురువు గొప్పవాడా, నీకు భగవంతుడు గొప్పవాడు చెప్పు, ఇప్పుడు చెప్పా గురువు గొప్పవాడా, భగవంతుడు? కాబట్టి గురువే గొప్పవాడరా, నీకు బతుకు తెరువు చూపిస్తాడు, ఎలా జీవన కళ చెప్తాడరా. భగవంతుడు అయితే ముందు నమిలి మింగి అప్పుడు రుచి చెప్తాడు. ఏదైనా తినే కదమ్మా చెప్పాలి. అందుకని ఎవడైనా సరే ఏ స్వీట్ షాప్కి పోయినా సరే చిన్న ముక్కిస్తారు, లేదా తిని చెప్పండి సార్ రుచి అని. కాబట్టి భగవంతుడు కూడా నీ సంగతి చెప్పాలంటే ముందు నమ్మినేస్తాడు. ఆ విశ్వరూపం ఉంది కదా, పెద్ద పెద్ద దంతాలు, ఆ దంతాల కింద వేసి బాగా గ్రైండ్ చేసుకొని నువ్వు ఎట్లాంటి వాడువో చెప్తాడు. అబ్బా చాలా రుచిగా ఉన్నావురా నువ్వు, ఆ పుణ్యాత్ముడు అని. ఇంక వాడు ఉండడు అక్కడ, ఎప్పుడైనా నవ్వులు పారేసాడుగా. ఏదైనా తినే కదా టేస్ట్ చెప్పాలి. భగవంతుడు దర్శనం కావాలంటే, భగవంతుడు నీ గురించి తెలుసుకోవాలంటే, నీ గురించి చెప్పాలంటే ముందు స్వాహా చేసేస్తాడు, ఖాళీ చేసేస్తాడు, నమిలి మింగేస్తాడంట. ఆయనలో నిన్ను కలుపుకుంటాడు. మంచి భక్తుడు రాను అంటాడు. ఇంకేం భక్తుడు అని బతికేలేదు. అలా గురువు అయితే అట్లా కాదు, జీవన్ముక్తిని ప్రసాదించి నిన్ను జీవింపజేస్తాడు, భగవద్ జ్ఞానాన్ని కలిగించేస్తాడు. అట్లా చూడు, ఎవరు కావాలో నీకు ఇద్దరిలో చూసుకోపా. అర్థమైందా? భగవంతుడు కావాలన్నావా ఏమైపోవాలా? చచ్చిపోవడం అంతే. ఆయన ప్రాణార్పణం చేసేసి ఇక్కడ అజ్ఞానార్పణం చేయించాలి, అజ్ఞానాన్ని పోగొట్టేస్తాడు. ప్రాణాలు తీసుకోవడం గురువు, ప్రాణాలతో ఆయనకేం పనే? నీ దగ్గర ఉండే హృదయ గ్రంథులు విప్పి పాడేస్తాడు. అట్లా కాబట్టి గురువు బ్రతికిస్తాడరా, ఆ విశ్వరూపుడు నిన్ను తనలోకి లాక్కునేస్తాడు. పెద్ద ఊపి దగ్గర పోతే ఏం చేస్తుంది? ఊపి లాగేస్తుంది. సుడిగుండం లాంటి వాడు భగవంతుడు, లాగి పారేస్తాడు. మళ్ళా విశ్వరూపంలో చూపించలా? ఆయన నోట్లోకి ఎంతమంది దూరుతున్నారో. గురువు అయితే అట్లా కాదయ్యా, ఇక్కడే బతికించి నీ జ్ఞానం కలిగించి ముక్తుని చేసి జీవింపజేస్తాడు. అట్లా ఈ ప్రకారంగా అట్లా ఎప్పుడైనా ఒక స్వీట్ స్టాల్కి వెళ్ళిపోయి బకాసురుడు నేను టేస్ట్ చేసి కానీ చెప్పను అన్నాడు అనుకో, మా కొట్లో ఏముండవు. ఇక ఇప్పుడు కట్టేయమంటాడు 10 కిలోలు. ఇంకేంటి కట్టించేది? ఏమాత్రం తిరిమారేది నువ్వు కట్టిమంటావు. రుచి కోసం మొత్తం అమ్మా, తర్వాత కొనుగోలు చేసేదానికి ఇదిగో ఆర్డర్ ఇస్తున్నా. ఇంకేముంటాను ఆయన. అట్లా భగవంతుడు అలాంటి వాడు, ప్రకాశుడు, మొత్తం తినేస్తాడు. గురువు అట్లా కాదు, నిన్ను జీవింపజేస్తాడు. నీకెవరు కావాలో చూసుకో. భగవంతు జ్ఞానం కావాలా? భగవంతుడే కావాలి. విశ్వం అంతా భగవంతుడే తినేస్తుంది. విశ్వం జన్మ మరణ
బాల్య యవ్వన కౌమార మొత్తం విశ్వమంతా అదే కదా. కానీ గురువు ఈ జగత్తులో నిన్ను జీవన్ముక్తుడిగా జీవింపజేస్తాడరా. ఎవరు కావాలో చూసుకో, గురువు కావాలా భగవంతుడు కావాలో చూసుకో. అంతే అది వేరే సంగతి. మళ్ళా ఇప్పుడు మాత్రం నేను దిగిపారేస్తాడు. కానీ భగవంతుడు గురువు అట్లా కదయ్యా. జీవించి ఉండగానే జ్ఞానాన్ని ముక్తిని ప్రసాదింపి ఇంకా జీవించమని చెప్పడతాడు. కాబట్టి గురు దగ్గర పోవాలి, కానీ ఊరికే గుళ్ళ దగ్గర పోతారు కదా. పోయి 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 కాళ్ళు అరిగిపోయి అది అరిగిపోయి ఇది అరిగిపోయి ఎన్ని కష్టాలు పడతారు. గురు దగ్గర పో, జ్ఞానం సంపాదించు. అందుకనే ఈ ప్రకారంగా ఆయన ఈ లోకములను సృజించిన సంకల్పించను అని చెప్పేసారు. అట్లా ఈ ప్రకారంగా చెప్పేసారు. పురుష విధంగానే చూసుకోవాలి. ఇక్కడ మాత్రం తర్వాత ఉన్న విశేషణం వల్ల పరమాత్మ అన్నది అర్థం చెప్పవలసి ఉన్నది. ఆత్మకు పరమాత్మ అర్థమే చెప్పాలి. ఆయన ఈ లోకాలను సృజించాడు అని సంకల్పన చేశాడు, సృజించవలనని. ఆయన ఈ లోకాలని సృజించుకున్నాడు. లోకాలంటే ఎంత తెలుసా? చరాచరాలు అని అర్థం. మనుషులు బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనదే అని అర్థం అనమాట లోకాలు అంటే. కనుక పరమాత్మ అనే అర్థమే న్యాయము. జీవుడిని ఏమనాలి? పరమాత్మే అని అనాలి. అంతేగాని జీవుణ్ణి వదులుకొని పరమాత్మ దర్శనమే ఉండదు. జీవుడే పరమాత్మ. ఈ జీవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా పరమాత్మ దర్శనం చేయాలంటే నువ్వు చచ్చిపోవాలంతే. అంతే. అప్పుడు ఎవడు దర్శనం చేస్తాడో ఎవడున్నాడో. అందువల్ల జీవరూపంలోనే ఉంటాడు పరమాత్మ. ఎప్పుడైనా ఏ రూపంలో ఉంటాడో? జీవ జగత్ రూపంలో ఉన్నాడు పరమాత్మ. ఇలాగ తెలిసి మానస రూపం కూడా పరమాత్మే అని తెలిసి జీవించుకోవాలి. అట్లా ఆషామాషిగా అట్లా చేసుకోకూడదు, లేనిపోయినవన్నీ అట్లా. అందుకనే ఈ ప్రకారంగా జనాలందరూ ప్రతి జన్మలోనూ ఈ ప్రకారం పరమాత్మ జ్ఞానాన్ని సంపాదించి జీవించుకోవడం మానేసి పరమాత్మలో కలిసిపోవడం చేసేస్తున్నారు. సుషుప్తిలో కలిసిపోయి మళ్ళీ మెలకువలో రావడం, అలా సృష్టి స్థితి లయాదుల్లో కలిసిపోయి మళ్ళీ రావడం, జన్మ మృత్యువులు అనుభవించుకోవడం ఇలాగా జరుగుతుంది. అందువల్ల పరమాత్మలోకి నువ్వు వెళ్ళినావా మళ్ళీ తిరిగి వస్తావు. పరమాత్మ జ్ఞానం సంపాదించావా మళ్ళీ తిరుగురాని జీవితం జన్మ అయిపోతుంది. పునర్జన్మరాహిత్యం అని చెప్పి ఇప్పుడు 17వ సూత్రానికి వచ్చాము. అన్వయాదితి చేత శాదవధారణాత్. అన్వయాదితి చేత శాదవధారణాత్. అన్వయాత్ ఇది చేత శాత్ అవధారణాత్ అని చెప్పి. కాబట్టి అన్వయం అంటే వాక్యాన్వయం అనమాట. శృతి వాక్యముల యొక్క అన్వయం చేసుకొని చూసుకో. అన్వయం చేసుకునేది తెలుసుకోవాలి. అన్వయం అంటే ఏ ప్రకారంగా ఈ వాక్యాన్ని మనము సమన్వయం చేసుకోవాలి, కలుపుకొని అర్థం తెలుసుకోవాలి అని. వాక్యము యొక్క అర్థమే అన్వయం అంటారు. వాక్యం యొక్క అర్థాన్నే అన్వయం అంటారు. వాక్యాన్వయం వల్ల అలా అర్థం అంటే కాదు. అందువల్ల ఈ వాక్యాలన్నీ అలాగా సృష్టికర్తని హిరణ్యగర్భుడిని పరమాత్మ అని చెప్తుంది కదా అంటే అట్లా అనకూడదు. అదంతా విశేషణాలు. విశేషణాలను పట్టుకొని నువ్వు పరమాత్మ అనకూడదు. విశేషణాలలో ఉండేవాడే పరమాత్మ. విశేషాలని నువ్వు పరమాత్మ అన్నావు అనుకో, అంతవరకు సరిపోదు. విశేషణాలలో ఉండేవాడే పరమాత్మ. విశేషణాలు కలిగి ఉన్నాడు పరమాత్మ. కానీ విశేషణములతో ఆయన కనిపించడు. విశేషణాలకి విలక్షణంగా ఉంటాడు అలా తెలుసుకోవాలి. అందుకనే వాక్యార్థ నిశ్చయం చేయవలెను. వాక్యార్థ నిశ్చయం చేయాలి. వాక్యాలను పట్టుకోవాలి, అన్వయం చేసుకోకూడదు.
అప్పుడు నీకు వ్యత్యాసం. అందుకని గురువు కావాలి, వాక్యార్థ నిశ్చయానికి గురువు కావాలి, సమన్వయం చేసి చెప్తాడు వాళ్ళు. నువ్వు ఇట్లా పట్టుకున్నావంటే కష్టమైపోద్ది నీకు, ఊరికే లేనిపోనివన్నీ అయిపోద్ది. అది అట్లా అన్నమాట. ఈ ప్రకారంగా చెప్తుంటారు, వెలి చెప్తుంటారు లోకంలో అవన్నీ ఈ ప్రకారంగా. ఏమేమో చెప్తారు లోకంలో, భలే విచిత్రములైన మాటలన్నీ చెప్పేస్తుంటారు. వాక్యాన్వయం వలన అర్థం అంటే సరికాదది, నిశ్చయం చేసుకోవలసి ఉన్నది. వాక్యార్థ నిశ్చయం చేసుకోవాలి. వాక్యార్థ నిశ్చయం కలిగించాలంటే గురువు ఉండాలి. శృతి ఇప్పుడు ప్రతిదానికి హార్మోని అంటే గురువు గుర్తుకొస్తాడా లేదా కదా. హార్మోని కొన్నారనుకోండి, ఎవరు గుర్తుకొస్తారు? గురువు గుర్తుకొస్తారు. అప్పుడు నువ్వేమనుకుంటావు, హార్మోని ఏమో 1000 రూపాయలకి వస్తుంది, ఆ గురువు గారి దగ్గర వినేదానికి మాత్రం అమ్మో 10 ఏళ్ళు పెట్టేటట్టుందా. హార్మోని 1000 రూపాయలుగా వచ్చేసింది. హార్మోని నేర్చుకోవాలంటే అమ్మ నాయనో 10 సంవత్సరాలు పడుతుంది, మళ్ళీ ఆయన గురుదక్షిణలు ఇచ్చుకోవాలి, ఏం చేయాలి. అందుకని ఈ ప్రకారంగా ఈ లోకంలో వాక్యాలు చదువుకుంటే సరిపోదయా, వాక్యార్థం నీ తెలుసుకోవాలి. వాక్యార్థం తెలుసుకోవాలి. నీ నోట్లో దేవుడు ఉండొచ్చు, నీ నోట్లో రామ ఉండొచ్చు, నీ నోట్లో కృష్ణుడు ఉండొచ్చు, నీ నోట్లో ఓంకారం ఉండొచ్చు. దాని అర్థం తెలుసుకోవాలంటే గురువు పోవాలి. అది ఊరికే దొరుకుతాయి ధ్వని, ఎక్కడైనా దొరుకుతుంది. అట్లా బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలంతా ఉంటుంది, నిర్వాణ షట్కం ఉంటుంది, ఆ షట్కం ఏ షట్కం అన్ని దొరికిపోవాలి. దాని అర్థం తెలుసుకోవాలంటే గురువు దొరికిపోవాలి. అది ఒక హార్మోని లాంటిదే. ఆ హార్మోని అతను హార్మోనియే పెట్టుకోమన్నాడు. దాని అర్థం ఎవరి దగ్గర ఉంటుంది? మళ్ళీ గురువుల దగ్గర ఉంటుంది. గురువుల దగ్గర పోతే కానీ నీకు అర్థం కాదు, లేకపోతే ఊరికే. అందుకని వాక్యాన్వయము వలన అలా అర్థం అంటే కాదు, ఇలా వాక్యాలు చెప్తున్నాయి కదా అంటే కాదు, దాన్ని వాక్యార్థ నిశ్చయం చేసుకో. అట్లా అప్పుడు గురువు కావాలి. అదే చెప్తున్నాడు, వాక్యాన్వయ దర్శనాత్ న పరమాత్మ గ్రహణమితి పునః పునః యత్ యుక్తం తత్పరిహర్తవ్యమితి. కాబట్టి ఇక్కడ వాక్యాన్వయ దర్శనాత్, వాక్యాన్ని అన్వయం చేసుకోవలసి ఉన్నది. నా పరమాత్మ గ్రహణమితి పునః యదుక్తం, పరమాత్మని నువ్వు గ్రహించుకోలేవు, వాక్యార్థ నిశ్చయం చేసుకోకుండా పరమాత్మ జ్ఞానం నీకు కలగదు. అంటే నీ దగ్గర అహం బ్రహ్మాస్మి అని వాక్యం ఉంటే సరిపోదు, వాక్యార్థ నిశ్చయ జ్ఞానం ఉండవలే. ఎప్పటి నుంచో నువ్వు ఓమో అనడం తెలుసు నీకు, నీతో పాటు ఆ శిలకు కూడా నేర్చేసుకుంది. ఆమ్రమాసి తత్వమసి ఐమాత్మ బ్రహ్మ గోడల మీద తల చేసినవు, దాని అర్థం మాత్రం తెలియదు. అది అంటే ఎప్పటి నుంచో హార్మోనీ లాగా వాక్యాలు కూడా నీ దగ్గర ఉన్నాయి, అర్థాలు తెలియదు. ఓం అంటూనే ఉంటివి, ఈ వాక్యాలన్నీ చదువుతుంటే గోడ మీద రాసేసుకున్నావు. గోడ మీద రాసావు 4 గోడల మీద 4 మహావాక్యాలు, దాని అర్థం మాత్రం పరమాత్మ గ్రహణమితి పునః యదుక్తం. కాబట్టి పరమాత్మని గ్రహించలేవు నువ్వు ఆ వాక్యాలలో, వాక్యార్థ నిశ్చయం చేసుకోవాలి. ఆ ప్రకారంగా నువ్వు ఈ స్తోత్రాల్లో వస్తాయి, సత్యజ్ఞానం అనంతం అవన్నీ పరమాత్మ అనేది సత్య, ఇంకేదేదో 4 వాక్యాలు వస్తాయి, ఇంకా బోర్డు వాక్యాలు ఉంటాయి. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి, నోటి నిండా పొట్ట నిండా ఉన్నాయి. దాని అర్థం మాత్రం లేదు. ఇట్లా అర్థం లేదు. అర్థం తీసుకోవాలంటే మళ్ళీ గురువు దగ్గరికి పోవాలి. అందుకనే ఆ శంకరాచార్య వారు చెప్పేది, గురువు లేకుండా బ్రహ్మ విద్యని తెలుసుకోకూడదురా. శాస్త్రజ్ఞోపి బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్ర్యేణ కుర్యా తస్మాత్ గురుమేవాభిగచ్చేత్.
గురి దగ్గర పోనైనా నువ్వు అట్లా ఈ ప్రకారంగా ప్రతి ఒక్కడు చెప్పేస్తుంటాడు. తద్ పరిహర్తవ్యమైతే అత్ర ఉచ్యతే అని చెప్పేశాడు. కాబట్టి దాన్ని తొలగించుతున్నాము, ఇక్కడ చెప్తున్నాము. స్యాదవధారణాతిథి, సరే అవధారణ చేసుకోవాల్సింది బాగా. భవేత్ ఉపపన్నం పరమాత్మన గ్రహణం, అప్పుడే నీకు పరమాత్మ గ్రహణం జరుగుతుంది, తెలుస్తుంది, అవగతమవుతుంది. కస్మాత్ అవధారణాత్ వేదాంత వాక్యార్థ సునిశ్చయేన భవతి అని అనమాట. పరమాత్మ గ్రహణే ప్రాగుత్పత్తే ఆత్మా ఏకత్వ అవధారణం ఆసమంజసం అవకల్పతే అన్యతా హి అనాసంజసం తద్పరికల్పేత లోక సృష్టి వచనంతో శృత్యంతర ప్రసిద్ధ మహాభూత సృష్టి అనంతరమితి యోజయిష్యామి యథా తత్తేజో అసృజత ఇది ఏతత్ శృత్యంతర ప్రసిద్ధ వియద్వాయుః సృష్టయః సృష్టి అనంతరమితి అయుజుషం ఏవమిహాపి శృత్యంతర ప్రసిద్ధో హి సమాన విషయో విశేషః శృత్యంతరేషు ఉపసంహర్తవ్యో భవతి యో అపి అయం వ్యాపార విశేషానుగమః తాభ్యో గామానయత ఇత్యేవమాదీః సోపి వివక్షితార్థవధారణ అనుగుణ్యేన ఏవ గ్రహీతవ్యః. నహి అయం సకలః కథా ప్రబంధో వివక్షితః ఇతి శక్యతే యుక్తం. తత్ ప్రతిపత్తౌ పురుషార్థభావాత్ బ్రహ్మాత్మత్వం తు ఇహ వివక్షితం తథా హి. సరే, ఇంతవరకు చెప్పుకొని ముందుకెళ్దాము మనం. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఇంతవరకు వచ్చింది ఇది. గ్రహీతవ్యః నహి అయం సకలః వివక్షితం తథా హి. ఇక్కడ వరకు వాక్యాన్వయం అలా కనబడడం వల్ల హిరణ్యగర్భుడు కూడా అనే అర్థం చెప్పాలి. హిరణ్యగర్భుడు వాక్యము ఎలా చెప్తుంది, దాన్ని మనం చూస్తుంటే ఆయన నుండి ఈ సృష్టి అంతా వచ్చింది అంటే ఆయన హిరణ్యగర్భుడు అన్నమాట. హిరణ్యగర్భుడు అనగానే సంకల్పాలు, కోరికలు కలిగినవాడు. కానీ హిరణ్యగర్భ తత్వానికి మూలముగా స్వరూపముగా ఉన్నదేమో పరమాత్మ. అది కేవలం సచ్చిదానంద స్వరూపం మాత్రమే అయి ఉన్నది. కాబట్టి పరమాత్మని కాదు, హిరణ్యగర్భుడు పరమాత్మలా. హిరణ్యగర్భుడు విశేషాలతో ఉన్నాడు, షష్ఠి వెష్టి సమిష్టిగా ఉన్నాడు, విరాట్ రూపంగా ఉన్నాడు, సకల చరాచరాలుగా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు అనమాట. ముందు చెప్పేది ఈ మాటే చెప్తారంతా. ఆయన స్వరూప లక్షణాలు తర్వాత చెప్తారు. సత్యజ్ఞానం ఎప్పుడు వరకైతే స్వరూప లక్షణాలు సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ బుద్ధికి సాక్షిగా ఉన్నాడు అంటే అప్పుడు తత్వమసి వాక్యార్థ విచారం జరుగుతుంది. లేదా తత్వ గురించే చెప్పుకుంటున్నట్టు.
హిరణ్య గర్భుడు అది అంటే తత్తు అయిపోద్ది. ఆ తత్తుని సమన్వయం చేయాలంటే తొమ్ము లేకపోతే జరగదు. అందుకని తొంపది విచారణ చేస్తాను. అందుకనే అదంతా కూడా అది వాక్యార్థ నిశ్చయం కాదు, అది వాక్యం అలా కనిపిస్తుంది నీకు అట్లా. అందువల్ల పరమాత్మని కాదు అది హిరణ్య గర్భుడు. అక్కడ సమాధానం చెప్తాము, నిశ్చయం పరమాత్మయే. అక్కడ పరమాత్మనే నిశ్చయం చేయాలి, తొంపద వివేకంతో చేయాలన్నమాట. నిశ్చయం వలన పరమాత్మ అని అర్థం చెప్పడం న్యాయమో. పరమాత్మ అర్థమే చెప్పాలి ఇక్కడ. సృష్టికర్తగా చూడకూడదు, హిరణ్య గర్భుడుగా చూడకూడదు, నామరూపాలుగా చూడకూడదు. పరమాత్మ అర్థమే చెప్పాలి అక్కడ. ఎందుకని నిశ్చయం చేసాము అలాగా. లేకపోతే సవిశేషం పట్టుకొని నువ్వు పరమాత్మ అనుకోవాలి. అప్పుడు నామరూపాలన్నీ వచ్చేస్తుంది, జగదాకారం వచ్చేస్తుంది. అప్పుడు మరి నీ స్వరూపాన్ని చెప్పాలి కదా, నీ స్వరూపాన్ని కూడా చెప్పాలి. పరమాత్మని అర్థం చెప్తే సృష్టికి ముందు ఆత్మ ఒక్కటే ఉండటం అన్నది కుదురుతుంది. పరమాత్మ అని చెప్పినప్పుడే పరమాత్మ కంటే అన్యమైన వస్తువు రెండవది లేదు అని అవుతుంది. ఎందుకంటే అక్కడ నామరూపాలు లేవు కాబట్టి. ఎప్పుడైతే సృష్టికర్తగా చెప్తామో అప్పటికే నామరూపాలు వచ్చేసినాయి. సృష్టికర్తగా చెప్పినప్పుడు సంకల్పాలన్నీ జరిగింది, కోరికలు జరిగిపోయినాయి, అన్ని జరిగింది. అంతకు ముందు ఉన్నది అంటే ప్రజ్ఞాన ఘనుడైనటువంటి పరమాత్మ తప్ప రెండవది లేనే లేదు. అట్లా ఆ ప్రకారంగా అనమాట, అలాగనమాట. అందుకనే ఎప్పుడైనా సరే మనకు బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఏం చేశానంటే మేలు కలపాలి అంటే ఆ బుద్ధిలో సంకల్పాలన్నీ వేయాలి, అప్పుడు కానీ జరుగుతుంది. అది సంకల్పాలన్నీ ఇవ్వాలి. అందుకనే ఎప్పుడైనా సరే పెళ్లి కాకముందు నువ్వు మహాత్యాగివి. త్యాగ్యం, నాకు అది వదిలే, ఇది వదిలే అంటుంటావు. పెళ్ళి అవగానే నాకు అన్ని కావాలి. ఇప్పుడు ఏమైంది, రాగి అయిపోయింది. అప్పుడు వద్దులే అంటావు, అది వదిలేదంటావు, అది ఇది అన్నావే. ఇప్పుడు అన్నీ కావాలి, మూడు కావాలి, పిల్లలు కావాలి, బంగారం కావాలి, వస్తువులు కావాలి, ఆభరణాలు కావాలి, అన్నీ కావాలి. అదేంటే మొదట్లో నాకు వద్దు అనే దాని పెళ్లి చేసావు కదా, అందుకే వచ్చిందంట. అది వరకు కేవలం సచ్చిదానంద స్వరూప బ్రహ్మమే ఉండే. నేనే పోయి లేనిపోయినవన్నీ ఆ బ్రహ్మానికి మూడు లేచేటప్పటికి ఇప్పుడు 30 తెప్పలు చెప్పి పెట్టేస్తుంటే ఇది అంటారు అబ్బా. అర్థమైందా? బ్రహ్మానికి ఎందుకు పెళ్లి చేసినావు నువ్వు, లేనిపోయినవి. బ్రహ్మాన్ని బ్రహ్మంగా ఉంచపోతే అర్థమైందా? పాపం బ్రహ్మం నోరు లేనివాడు. అర్థమైందా? హిరణ్య గర్భుడు అన్ని నోర్లు ఆయనవే, అన్ని మనసులు ఆయనవే, అన్ని కళ్ళు ఆయనవే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర పొరుదంపదేవు. ఇప్పుడు ఇన్ని కళ్ళు, ఇన్ని నోర్లు, ఇన్ని మనసులు, ఇన్ని వచ్చి కూర్చున్నాయి. మొదట్లో నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు మాత్రం అసలు నోరు ఉందా లేదో కూడా తెలియటుండేది. ఇప్పుడు ఇలా తెచ్చినావా? అర్థమైందా? అంటే నువ్వు ఏం చేసావు చూసావా? బ్రహ్మాన్ని నువ్వు జీవుడిగా చేసేసినావు. జీవుడుగా చేయడం బట్టి ఇట్లా జీవుడు అయిపోయాడు. హిరణ్య గర్భ జీవుడు వాడికి ఎక్కడ లేని ఆశాపాశములు వచ్చేసేసి బహుకుటుంబీకుడు అయిపోయాడు. నా బిడ్డలకి లాక్కొని పోతుండే ప్రతిదీ కూడా. అందుకని ఈ పెళ్లి అందువల్ల వచ్చింది. ఎందుకే శోభకామయిత అని పెళ్లి చేసినావు నువ్వు. బహుశ్యాం ప్రజ ఏత బిడ్డలు కనేసినాడు వాడు. ఈ సంసారాన్ని ఎవరు మేపుతారబ్బా, అట్లా పడ్డాడు. అందుకనే ఆ సచ్చిదానంద స్వరూపుడు ఉన్నాడే పాపం, ఆయన నోరు లేదు, కళ్ళు లేదు, ఏమీ లేదు, లేకుండా ఉండే. అది సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అట్లా అనమాట. అట్లా ఆ విధంగా
ఎందువల్ల నా నిశ్చయం వల్ల పరమాత్మని అర్థం చెప్తే సృష్టికి ముందు ఆత్మ ఒక్కటే ఉండటం అన్నది కుదురుతుంది. సృష్టికి ముందు చెప్పామంటే ఆత్మ తప్ప ఉండదు లేదు. సృష్టి చేసేసినావు కదా, భార్య బిడ్డలు అన్ని చేసినావు కదా, అంతే. అర్థమైందా? అట్లా లేదంటే చూసారా, ఆ ప్రకారంగా నువ్వు ఇప్పుడే వివాహము అవన్నీ ఫిక్స్ అయ్యింది అనుకో, అప్పుడు అక్కడికక్కడే ఎవరికో డబ్బులు కావాలంటే ఆ అబ్బాయి ఇస్తున్నాడంటే ఏమండి అట్లా ఈకండి అని ఇంకా ముళ్ళు పడకుండానే ఇప్పుడే ఫిక్స్ అయ్యింది, అప్పుడే అట్లా ఈకూడదు డబ్బులు మీరు అని చెప్పేసి. అర్థమైందా? చూపులు కలిసినాయి అంతే. ఇప్పుడు ఏమైంది, ఇక్కడి నుంచే కండిషన్స్ వాళ్ళకి ఇకూడదు వీళ్ళకి ఇకూడదు అని అయిపోయా. అట్లా లేదంటే ఆ సమన్వయం సమంజసంగా ఉండదు. ఆ సమన్వయము చేసేది సమంజసంగా ఉండదు. లోకాలను సృష్టించాడని చెప్పిన వాక్యము ఇతర శృతులలో చెప్పిన మహాభూతములు సృష్టించిన తర్వాత అర్థభావన చేయవచ్చును. ఎలాగంటే అది తేజస్సును సృజించను, తేజస్సును పుట్టించింది. తత్తేజో సృజత అన్న చోట ఇతర శృతులలో ప్రసిద్ధమైన వాయువాది ఆకాశ సృష్టి తర్వాతనే అని అర్థం చెప్పినట్లు తేజస్సు సృష్టి చేసినంటే అంతకు ముందుగానే ఆకాశము వాయువు ఉన్నది అని అర్థం. అది సృష్టించిన తర్వాతే తేజస్సు వచ్చింది అని కలిపాము కదా. అలాగే సృష్టికి ముందు పరమాత్మ ఉంటాడు. ముందు తేజస్సు అనగానే దానికి ముందు ఉన్నాయి కదా ఆకాశము వాయువు, దాని తర్వాతే తేజస్సు చెప్తున్నారు అని మనకి ఎలా అర్థమవుతుందో అలాగే సృష్టికి ముందు పరబ్రహ్మతత్వం తప్ప రెండవది లేనే లేదు అన్నమాట. నిస్వార్థమైనటువంటి చైతన్య తత్వమే ఉంటుంది. మళ్ళా నిస్వార్థమైన చైతన్య తత్వం, దానికి భార్య బిడ్డలు పెళ్ళిళ్ళు ఇవన్నీ లింక్ కలుగుగా స్వార్థం వచ్చేస్తుంది. దానికి గొప్పది స్వార్థం వచ్చేస్తుంది అంతే. అది చూసారా, అది ఆరోపాల వల్ల నా భార్య నా బిడ్డలు అన్నీ వచ్చేస్తుంది. మొత్తం నాది వచ్చేస్తుంది. అందుకని ఎరండి గారు ఇప్పుడు నాది అంటున్నాడు. ఇప్పుడు అంతకుముందు పరబ్రహ్మము నాది లేదు నీది లేదు, ఆయన కంటే రెండవది ఏది లేదు, అట్లుండే. అందుకని అందువల్ల వాయు ఆకాశ సృష్టి తర్వాతనే కదా తేజస్సు అని అర్థం చెప్పినట్లుగానే ఇక్కడ కూడా అంతే అని కలిపాము కదా. అలాగే ఇచ్చటను అలాగే చెప్పాలి. ప్రజ్ఞాన గనుడైనటువంటి ఘన ప్రజ్ఞ తప్ప రెండవది లేదు, కేవలం జ్ఞానమే ఉంది, ఆరోపాలు లేకుండా అన్నమాట, నిస్వార్థమై ఉంది. కాబట్టి సమాన విషయంలో ఏదైనా కొత్త విషయం ఇతర శృతులలో చెప్పినట్లుంటే దానిని మిగిలిన శృతిలోకి చేర్చుకోవాలి. సమానమైనటువంటి అర్థం వచ్చేటట్టుగా ఉండినట్లయితే ఇతర శృతులను కూడా కలుపుకొనే మనం చెప్పుకోవాలి అర్థం. అన్ని శృతులు అలాగే చెప్తున్నాయి చూడు. ఈ ముందేమో ఆత్మే ఉన్నది, తర్వాత ఆకాశము, తర్వాత వాయువు, అగ్ని, జలము, తేజస్సు ఇవన్నీ వచ్చేసాయి. ఇలాగే చెప్పాలి. అందుకనే హిరణ్య గర్భుడికి ముందుగా ఉన్నది ఎవరు అంటే పరబ్రహ్మమే. కాబట్టి ఈ ప్రకారంగా ఇంద్రియాది దేవతల కోసం గో శరీరమును తెచ్చను అని కదా అనింది. ఆ ఇంద్రియాది అది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ కోసము ఇంద్రియ శరీరాన్ని తెచ్చాడు. గో శరీరాన్ని తెచ్చాడు. మొదలైన ప్రత్యేక విషయాలను ఇక్కడ చెప్పవలసిన విషయానికి అనుగుణంగానే స్వీకరించాలి, దానికి అనుగుణంగానే చెప్పాలి. అంతేగాని మొత్తం అక్కడున్న కథ అంతా గ్రహించాలని చెప్పారనలేము. మొత్తం కథ అంతా కలదు. ఇక్కడ చెప్పేటప్పుడే ఇంద్రియ అధిదేవతల కోసము గో శరీరాన్ని తీసుకొచ్చాడు అనమాట. అప్పుడు దానిలోకి ప్రవేశించవు అనమాట ఇంద్రియ అధిదేవతలు. గోలోకి ప్రవేశించిన ఆయన కూడా లేనిపోని వస్తాయి. దానికి పురుషార్థం ఉండదు. దానికి గోవుకి గుర్రానికి కూడా ఉండదు. ఒకవేళ గోవులో ప్రవేశించారు ఇప్పుడు ఇంద్రియ అధిదేవతలు ఏం చేయలేరు, అలా పడి ఉన్నారు. గుర్రంలో ప్రవేశించినా ఏం చేయలేరు.
అందువల్ల ఇంద్రియాది దేవతలు ఉన్నారే మనుష్యాకారంలోకి వెళ్ళిపోతారు. అన్న రూపంలో ఉన్నాడే అన్నపిండముగా ఆయనలోకి తెస్తాడు. అందువల్ల అన్నాన్ని గ్రహించేసినాయి. అన్నం అంటే అన్న శరీరాన్ని గ్రహించాయి ఎవరు? ఇంద్రియాది. ఇక్కడ మనం ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ ఎట్లా ఉన్నాం అలా పడి ఉండాలి అంతే. ఆ గోవుగానే పడి ఉండాలి, ఆవు లాగానే ఉండాలి. ఇంకా ఏం చేయదు ఆవు, గుర్రము ఏం చేయదు. కానీ మనుష్యాకారంలో ఉందే అన్నమయ కోశము, ఈ ఆకారంలో ఉండే దానిలో పోయినామనుకో మనం ఏదైనా చేయగలుగుతాం. మన ఇష్టం వస్తుంది, స్వతంత్రత వస్తుంది. అట్లాంటి మనిషి శరీరంలో ప్రవేశించి మనం చేతగాని వాళ్ళలాగా ఉన్నామంటే ఏమనాలి కదా? ఆ ఇంద్రియాది దేవతలు ఏమంటారు? గో శరీరంలో పోతే ఏం చెయ్యాలి? వాడేసే గడ్డి తినేసుకుంటూ పాలు పిండుకుంటూ ఉండాలి. కేంద్రానికి కూడా పోసే గతి లేదు నాకు. నా పేరుతో ఒక బుక్ లేదు, పోవడం లేదు. వాళ్ళే పాలు పోయించుకొని బుక్లో రాయించుకుంటున్నారు. మళ్ళీ నన్ను ఇంటింటికి తీసుకెళ్ళి నమస్కారాలు పెట్టించి డబ్బులు దబ్బుతున్నాడు వాడు. నేను ఒక పిచ్చకాడలాగా తయారయ్యాను. నేను గంగిరెద్దు అన్ని వాడుకు నొక్కుతున్నారు అన్ని నా దగ్గర. నేనేం చేసేది? ఇక్కడ గడ్డి తిరుగుకుంటూ కూర్చున్నాను అంతే. ఇక గుర్రం అంతే. నన్ను రేస్ కోర్సులో చేర్పించేసారు, డబ్బులు దబ్బుతుంటారు వాళ్ళు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు. పెళ్ళిళ్ళకి నన్నే వాడుతుండే, యుద్ధాల్లో వాడుతుండే. వాడికి వేసే కత్తులు కటాలు నాకే గుచ్చుకొని వస్తున్నాను నేను. నేను గుర్రం మీద ఎక్కాలంటే ఏం చేయాలి? గుర్రం నుంచి బయటపడాలి నేను. అందుకని ఆ ఇంద్రియాది దేవతలు వాటిలోకి ప్రవేశించలే. అంటే దేర్ఫోర్ ఆ యొక్క గోవులో కానీ గుర్రంలో కానీ ఇంద్రియాది దేవతలు లేరు. కొత్త గోళకాలే ఉన్నాయి వాటిలో. అర్థమైందా? తినేదానికి, తాగేదానికి, కనేదానికే పనికొస్తుంది. ఆలోచన శక్తికి లాభం లేదానికి. అందుకనే ఈ యొక్క అన్నమయ కోశంతో ఉండే వాళ్ళు ప్రవేశించేసినామనుకో అంత మంది రాజ్యం. అర్థమైందా? గోవులని అనుభవించవచ్చు, గుర్రాలని అనుభవించవచ్చు, అన్ని రాజరికాలని అన్నిటినీ అనుభవించవచ్చు. ఏమనము ఇట్లా ఉంటే చూసారా, మనం తెలియకుండా మనం ఏమనుకుంటున్నాం? చూడండి, ప్రథమ దర్శనము చూసారా, గోవుకి ఇప్పిస్తున్నారు వీళ్ళు శ్రీరంగంలో. ముందు గోవుకు పోతుంది. ఏం చేస్తుంది బుయ్యే? ఏం చేస్తుంది నువ్వు బుయ్య? అక్కడికి తర్వాత గుర్రాన్ని తీసుకెళ్తారు, తర్వాత ఏనుగుని తీసుకెళ్తారు. అర్థమైందా? తర్వాత ఈ గోవులు గుర్రాలు అయిపోయిన తర్వాత మనుషులు దర్శనం చేసుకుంటారు. అప్పుడు మనుషులు దర్శనం చేసుకోగానే అప్పుడు వీళ్ళ కళ్ళు స్వామివారి కళ్ళు ఇద్దరు కలిసిపోతాయి. కళ్ళు కలిసిపోతాయి. చూపులు కలిసిన శుభవేళ దర్శనం చేసుకున్నారట. మరి ఎంతసేపు గోవు దర్శనం చేసిందా? లేదే. గుర్రం దర్శనం చేసిందా? లేదే. ఏనుగు దర్శనం చేసిందా? లేదే. మనుషులు దర్శనం చేసేటప్పటికి అలర్ట్ అయిపోయాడు రంగనాథుడు. అర్థమైందా? అది లెక్క. అప్పుడు మనుషులకి అంత విలువ ఉంటే వీళ్ళు విలువ లేకుండా జీవిస్తుంటే. అందువల్ల ఇంద్రియాది దేవతలు ఎవరైతే ఉన్నారో మనుషులలోకే ప్రవేశించున్నారు. గుర్రాలు, గోవులు, పందులు, నక్కలు, కుక్కలు ఏం ప్రవేశించలా. ఏం లేదు, మనుషులలోనే ఇంద్రియాది దేవతలు ప్రవేశించుకొని ఇక్కడ వాళ్ళు చూసారా, ఇంద్రియాది దేవతలు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. పురుషార్థం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే చూసారు, మానవ శరీరంలోకే వచ్చినారు వాళ్ళు ఇంద్రియాది దేవతలు. గుర్రాల్లోకి, ఆవుల్లోకి పల ఇంతే. అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకని ఇక్కడ
ఇంద్రియాది దేవతల కోసం గో శరీరమును తెచ్చిన మొదలైన ప్రత్యేక విషయాలని ఇక్కడ చెప్పదలిచిన విషయానికి అనుగుణంగానే మనం స్వీకరించాలి. అంతేగాని మొత్తం కథ అంతా చెప్పవలసిన పనిలే, కొన్ని చెప్తే చాలు. అందుకని మానవ శరీరంలో ఉన్నాడు చూసినారా, ఇతడు చూసారు కోరేవాడుగా ఉన్నాడు అన్నమాట. ఈ కోరేవాడే పరమాత్మ. అదంతా తెలుసుకున్నట్టుకో పురుషార్థమేమి లేదు కదా, పురుషార్థమేమి ఉండదు. ఒక్క మానవ శరీర విషయంలోనే పురుషార్థం వచ్చేసి గోలు గుర్రాలు అయ్యని చెప్పుకుంటూ కూర్చుంటే మనకు పురుషార్థం ఏం దక్కదో. ఆ గోకు వెనకాల నమస్కారం చేయి, ముందు నుంచి నమస్కారం చేయి, దానికి చెయ్యి ఊరికే అవన్నీ. గో పూజ చెయ్యి, గోపాలన చెయ్యి, ఏమొద్దు. మరి అన్ని గోవులు వదిలిపెట్టేసి హస్తినాపురం ఎందుకు వెళ్ళిపోయినావు స్వామి నువ్వు? గోవులంతా వదిలేశాను, గోవులు వదిలిపెట్టేసినావు లేదా నువ్వు? కృష్ణుడు మొత్తం గోకులాన్ని గోవుల్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు దెబ్బకే. మళ్ళీ ప్రయాణ వాసనే లేదు ఆయనకి ఇంకా. వెళ్ళిపోయి రాజరికం అంతా అర్థమైందా? అది పాపం. అవి ఊరికే గో పూజ గోజాది ఇది ఏం చేసుకుంటుంటాం మనము, అంతే కదప్ప, ఏం లేదు. ఇట్లా కనుక తెలీదు చాలా మందికి, ఊరికే ఏదో గోవు అని. గో రక్షా సంస్థ అంటాడు ఒకడు, గోవుని ఇంకేమైనా మాతృదేవత అంటాడు. అసలు వదిలేసేసినారు, ఇవన్నీ ఎక్కువ చేసుకుంటున్నారు. ఋషుల కంటే గోవుల్ని పాలించేవాళ్ళు ఎవరున్నారా? పూర్వం ఋషులందరూ గోవులు పెట్టుకోలే కదా ఉన్నది. మరి నీలాగా ఇంత చిత్రాలు చేయలేవాళ్ళు. చెప్తారు గోవంట. అందుకని ఎంత చెప్పు, గోవే ఇంద్రియాది దేవతలు వీళ్ళనే ఇట్లా అంటున్నాడేమో తెలియక. వీళ్ళే గోవులు. ఎవరా? మనుషులే ఇంద్రియాలు, మనుషులు ఇంద్రియాలే అవే గోవులు. ఇది చెప్పకుండా ఏరేది చెప్పుకుంటాడు. పనికిరాని మాట్లాడుతాడు. మరి నువ్వు అంత గో పూజ చేసేవాడు, నువ్వు పీఠం దిగేసి పీఠం మీద గోవును కూర్చొని పెట్టరాదా? ఇంకా బాగుంటుంది. ఆ పీఠం దిగిరా నువ్వు ముందా, ముక్కలు కాల్చి మూతి కాల్చా. ఏమో గోవును పోయి అడిగా ఉంటాయి, ఏమే నీకు మూతి ఎంత ఇట్లా కాలిపోయి, ఇప్పుడు చెమడా కొడుకులు ఎవరో కానీ ఆడతలు ఇచ్చి చెప్పి మా మొహాలు కనిపిస్తున్నారు. అందుకని మొత్తం కాలిపోయా. వెనకాల తోగ కాలింది, ముందు మోహం కాలింది. అట్టుపండు గిట్టుపండు తీసుకొచ్చి పెడితే తింటాం. కానీ ఈ ఆడతలే ఏంటి, సాంబ్రాణి పొగ ఏంటి, కర్మ ఏంటి, పసుపు రాయటం ఏంటి, అది కెమికల్. దీపారాధన అంట ఎన్ని బజ్జీలు అవి వేసుకుంటారో, ఎక్కడ కేఎఫ్సీలో ఉండే నూనెంతా తీసుకొచ్చి సీసాలకు పోసి అది దీపారాధన అంటాడు మోడోడు. నువ్వు ఏమిరా, మీరు డైరెక్ట్ గా నేతి నూనెతో వెలిగించుకోమంటారు. అయినా నేతి నూనె, ఆవు నూనె చక్కగా మీరు ఎలా తింటారో ఆ నూనె కదా వాడాలి మీరు. అవన్నీ ఎక్కడెక్కడో ఎన్ని ఫిష్ కాల్సినవి ఆ నూనె నేను తీసుకొచ్చేసి దీపారాధన అంట. దరిద్రమా! ఇది ఒకటి కొత్త ట్రెండ్ వచ్చింది, మనకు పూర్వం లేదు ఇవన్నీ. మనం నేర్పుతా ఉన్నాం వాళ్ళని. మనం నేర్పేటప్పటికి ఇలా తయారయ్యారు. మన కక్కుర్తి. ఏమో మీకేమో గానుగు నూనె కావాలా, దేవుడికి మాత్రం గానుగు నూనె వద్దా? గాడిద నూనె కావాలా మీకు? మంచి నూనెతో వెలిగించుకోండి, ఆవు నెయ్యితో వెలిగించుకోండి, నేతి దీపాలు పెట్టుకోండి, తప్పేముంది? అన్నిటికి ఖర్చు పెడుతున్నారు కదా. అట్లా కొంతమంది ఇళ్లలో అయితే వీళ్ళు బజ్జీలు గిజ్జీలు వేసుకున్న నూనె వాడేస్తున్నారు దానికి. అయ్యా ఇట్లాగే మిమ్మల్ని ఏపుతాడులే యమధర్మరాజు అంతా. ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లాగా? భగవంతుడికి దర్జాగా చేయాలి కానీ ప్రసిద్ధి కూడా అన్నీ
ఎవడ సినిమాలో చూపించినాడు సగం కర్పూరం కాలగానే నువ్వు తెస్తాడట వాడు. మళ్ళీ ఆ కర్పూరం డబ్బాలేసింది, అగరబత్తి సగమే. ఏం పళ్ళు అవన్నీ, దరిద్రం పళ్ళు. కాకపోతే దర్జాగా ఉండాలి మీ దేవుడు. మంచి నూనె వెలిగించుకోవాలి, ఆ మంచి వాసన రావాలి, రూమ్ అంతా మంచి గుమ్మగుమ్మలు ఆడిపోవాలి. దరిద్రపు నూనెంత దీపారాధన పెట్టుకొని చేయకూడదు అట్లాగా. అందుకని ఈ ప్రకారంగా అదంతా తెలుసుకునడంలో పురుషార్థం ఏమీ ఉండదు. కథలు గీతలు మనకెందుకులే. చెప్పదలిచినది ఇదే, బ్రహ్మమే ఆత్మ అనే విషయమే గ్రహించుకోండి. ఆత్మాచ బ్రహ్మ, ఆత్మే బ్రహ్మమనే గ్రహించుకోండి. అప్పుడు అవన్నీ చెప్పారు అనుకోండి కథలు కమ్మామిషలు, ఆ విషయం ఉండదు మళ్ళా. అందుకని ఆ కథల దగ్గరికి వెళ్ళకూడదు, అర్థమే తీసుకోవాలి. అంబహ మొదలైన లోకాలను ఆగ్నేయాది లోకపాలకులను సృష్టించినట్లు చెప్పి ఇంద్రియాలను ఇంద్రియ స్థానమైన శరీరమును చెప్పింది శృతి. ఇంద్రియ స్థానాన్ని గురించి చెప్పింది. తర్వాత స్రష్ట నేను లేకుండా ఇది ఎలా ఉంటుంది అనుకున్నది. స్రష్ట ఇట్లా అనుకుందంట, నేను లేకుండా ఇవన్నీ ఎక్కడిది అని సంకల్పించి శరీరంలోనికి పరమాత్మ ప్రవేశించినట్లు చెప్పింది శృతి. అతడు సరి ఈ హద్దును కేశాంతరములు బ్రహ్మరంధ్రముగా చేసుకొని ఇక్కడి నుంచి ప్రవేశించాడని చీల్చుకొని దాని ద్వారా పొందెను అని ఐతిరేయ ఉపనిషత్తు చెప్పుతున్నది. ఇవన్నీ ఒకసారి చెప్పేస్తాం. అందుకని వాక్యాన్వయాత్ తథా హ్యంబః ప్రకృతీనాం లోకానాం లోకపాలానాం చ ఆగ్నేయాదీనాం సృష్ట్వా కరెక్టే. శిష్ట్వా కరణాన్ని కరణాయతనంచ శరీరముపదిశ్య సయేవ స్రష్ట కథం ను ఇదం మృదతే శాత మద్రుతే శాత ఇది వీక్షేదం శరీరం ప్రవిశ్యేతి దర్శయతే సహాయతమేవం సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యతః ఇతి పునశ్చ ఇది వాచాభిః వ్యాహృతం యది ప్రాణేన అభిప్రాణితం ఇత్యేవమాదిన కరణ వ్యాపార వివేచన పూర్వకం అత కోహం ఇది వీక్ష సహ ఏతమేవ పురుషం బ్రహ్మ తతం అపశ్యత. ఇది బ్రహ్మాత్మదర్శనం అవధారయతి. తతో ఉపరిష్టాదపి ఏష బ్రహ్మ ఏష ఇంద్రః ఇత్యాదినా సమస్త వేదజాతం సహా మహాభూతైః అనుక్రమ్య సర్వం తత్ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ ఇది బ్రహ్మాత్మదర్శనం అవధారయతి. తస్మాత్ ఇహ ఆత్మగృహీతి ఇది అనపవాదం. ఇది ఆత్మని గ్రహించుకోవడం తప్పేమి కాదయ్యా, దాని విపరీతమైన ఏం లేదయ్యా అని చెబుతూ ఈ ప్రకారంగా ఈ యొక్క ఇంద్రియాది దేవతలు ఈ యొక్క మనిషిని పొందారు, అన్నమయ కోశాన్ని పొందారు.
అన్నమయ కోశంలో చేరారనమాట. అంటే అన్నమయ కోశం ఇదివరకు ఎలా ఉండేది? అన్న రూపంలో ఉండేది. అన్న రూపంలో ఉండేది. అన్న రూపంలో ఉండేది. అది వరకు అది వరకేమో ఆవు రూపంలో, గుర్రం రూపంలో చూసి ఆ ఇంద్రియ దేవతలు దానిలోకి వాళ్ళ అన్న రూపంలో ఉండే దానిలోకే, కోశంలోకే వెళ్ళారు. అన్న రూపంలో ఉండే కోశము ఏదైతే ఉందో అన్నమయ కోశం దానిలో ప్రవేశించిన వెంటనే వాళ్ళకి ఏమొచ్చేసింది? ఇప్పుడు ప్రాణం వచ్చింది. సరే, ఆ తర్వాత మనస్సు వచ్చింది. సరే, ఇలాగ వచ్చేసింది. అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇంత వచ్చింది. మరి వీటికి ఉండదు, ఇక అన్నమయ కోశంతో ఆగిపోతారు. అందుకనే ఇంద్రియ దేవతలు ప్లాన్ చేసినారనమాట. గోలోకుతురేమా ఇంద్రియాల్లోనే తగలెడదామయ్యా, ఇంకా దాంట్లో పడి ఉండాలి. అట్లా గుర్రంలో దూరేమా, అది ఇంద్రియాల్లోనే. అట్లా ఎవరైనా సరే మంచి జీవుడు, మంచి సంస్కారం పొందిన జీవుడు ఎవడైనా ఉన్నాడనుకో, యోగ భ్రష్టోపి జాయితే అనే జీవుడు ఉన్నాడనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే చూసారా, వాళ్ళకి ప్రజాపతి బ్రహ్మము ఛాయిస్ ఇస్తాడు. నైనా నా సృష్టిలో నువ్వు ఏది కావాలో కోరుకున్నాము, దానిలోకి ప్రవేశించే అర్హత నీకున్నది. నువ్వు ఆల్రెడీ కొద్దిగా ట్రైనింగ్ పొందినట్టున్నావు, నువ్వు ఆల్రెడీ ఎంట్రన్స్ కోర్సు రాసేసినావు, పురుషార్థానికి శమధమాదులు కలిగించుకోనున్నావు. అప్పుడు వీడు ఎన్నుకుంటాడు అనమాట. అలాగైతే నేను చూసారా, ఎక్కడెక్కడైతే యజ్ఞాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు, గుళ్ళు తిరుక్కోవడం, నవగ్రహాలు తిరగడం, వాళ్ళ ఇంట్లో పట్టినబ్బా, ఇంక నేను మటాస్ అయిపోతా దెబ్బకి. జిఎల్ స్వామి సంబంధించిన పంగనామాలు వాళ్ళ ఇంట్లో కూడా పుట్టినాం. అమ్మో, లేనిపోనివన్నీ వస్తుంది అక్కడ. అర్థమైందా? ఈ భజనలు చేసుకునేవాళ్ళు, ఇస్కాన్ కుటుంబాల్లో పుట్టిన ఇక్కడ పరమ గృహస్థులు రోజు వారి గందరగోళంగా ఉంటారు. ఈ పారాయణ చేసే భక్తుల్లో కూడా పుట్టను నేను, ఎవరిలో పుట్టను. ఎవడు జిజ్ఞాసగా ఉంటాడో, ముముక్షుగా ఉంటాడో, నిత్యము బ్రహ్మ విద్య విచారణ చేస్తూ వాళ్ళు ఇట్లా పుడతాను నేను. ఓ తథాస్తు, వెళ్ళిపో. లేకపోతే వీడితో చేరితే వీడికి కూడా పారాయణ వచ్చేసింది, వీడికి కూడా వ్రతాలు, పుణ్య పూజలు, పునస్కారాలు చేసుకుంటూ జీవితం అంతా గుళ్ళు తిరుక్కోవటం, అది తిరుక్కోవటం, ఇది తిరుక్కోవడం, వద్దబ్బా వద్దా అని చెప్పేసాడు. ఆ దీపాలు పెట్టుకోవటం నాకు వద్దమ్మా. ఇట్లాగా ఈ జీవుడు ఏ ప్రకారంగా అయితే ఇంద్రియ అధిదేవతలు గోవులోకి, అప్పుడు ప్రజాపతి అన్నాడట, గోపూజ చేస్తారు అందరూ, వెనకాల నమస్కారం, ముందు నమస్కారం, ముందు ఆరతి, వెనకాల ఆరతి. అలా కొద్దే నేను చేను, వాళ్ళు ఎన్ని ఆరతలు ఇచ్చిన నేను చేను దాంట్లో. గోవులకు బాగా మరి గుర్రంలో పెద్ద పెద్ద రాజులంతా ఏమో, నేను దాంట్లో కూడా బాను, నా మీద సవారు చేస్తారా ఏంటోళ్ళ బాను, నేను బానా. మరి నువ్వు ఇట్లా కావాలంటున్నావు. ఎంతో మంది మనుషులు ఉన్నారు కదా, కూలీనాలు చేసుకునేవాళ్ళు, పూజలు చేసుకునే, వ్రతాలు చేసుకునేవాళ్ళు, గుళ్ళు తిరుక్కునేవాళ్ళు, పూటాలకు నమస్కారాలు పెట్టుకునే వాళ్ళు ఇళ్ళ పడతారు. అమ్మో, అసలు పట్టు నేను అదేంటి నాకు. మరి ఎవరి శరీరంలోకి ప్రవేశించకుండా నాకు ఉత్తముడైనటువంటి బ్రహ్మ జిజ్ఞాసు ముముక్షు ఉన్నాడే, వాళ్ళ కుటుంబంలో పడతాను నేను. నాకు అబ్బుతుంది అది, వాళ్ళతో పాటు శ్రవణం చేసి యోగ్యత కలుగుతుంది. అది తప్ప నన్ను ఎక్కడ కూడా మీకు అర్హతే లేదు. నేను కర్మఫలం సంపాదించుకొని వచ్చినాను, ఇదివరకే ఆల్రెడీ ఉంది నా దగ్గర, శమధమాది సంస్కారం ఉన్నది, అది పూర్తిగా కొనసాగించాలి. నేను కొనసాగించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అందుకని నాకు మానవ శరీరం కావాలి, సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టాలి. శుచీనాం శ్రీమతాంకి, మానవ శరీరమే కావాలి, కానీ అట్లాంటి కుటుంబంలో పుట్టాలి. అలాంటి తల్లిదండ్రులకు పుట్టాలి, కర్మిష్ఠులకు పుట్టను నేను అని ఆ ఇంద్రియ అధిదేవతలతో ఉండేటువంటి ఆ ముముక్షు జిజ్ఞాస కోరుకున్నాడు. ఇట్లా అనమాట. లేకపోతే బిడ్డాడు అనుకోండి,
వాడు ఏం చేయాలి ఇక? ఇంకే అట్లా అనమాట. మనకి ఇప్పుడు అనిపిస్తుంది కదా, అమ్మో కొంపతీసి మనం దానిలో పడకుండా మంచి దానిలో పడ్డాము, లేకపోతే మన పని ఏం కావాలి. మనం ఒకే కుటుంబంలో కూడా ఉండే అనుకుంటామా, అమ్మో ఆయన బుద్ధి నాకు రాలేదు, నా బుద్ధి ఆయనకి రాకపోతే పోయినే లేని పోనివే, నాకు మంచి బుద్ధి వచ్చింది, ఈ శ్రవణాదులు చేసుకునే అర్హత నాకు కలిగిందే, అమ్మో ఆయన బుద్ధి వద్దులే నాకు. అర్థమైందా? అట్లా ఈ ప్రకారంగా అనమాట. అట్లాగా ఈ విధంగా స్రష్ట నేను లేకుండా ఇది ఎలా ఉంటుంది అని సంకల్పించినటువంటి ఆ పరమాత్మ శరీరంలోనికి ప్రవేశించినట్లు చెప్పింది. అతడు ఈ హద్దును కేశాంతరం బ్రహ్మరంధ్రం తీల్చుకొని దాని ద్వారా పొందెను. ఇదేంటి ఇప్పుడు బ్రహ్మరంధ్రం అనగానే మొదటి రంధ్రం అన్నమయ కోశ అన్నరసాన్ని పీల్చే రంధ్రము ఇదే మొదట, తర్వాత క్లోజ్ అయిపోయి బొడ్డు వస్తుంది అనమాట. అట్లా చీల్చుకొని లోపలికి వెళ్ళాడు, దాంట్లోకి వెళ్ళాడు, అన్నరసంగా వెళ్ళాడు శిరస్సు ద్వారా. మరియు వాక్కు మాట్లాడుతుంటే ప్రాణం శ్వాసిస్తుంటే, వాక్కు మాట్లాడేదిగా ఉన్నది, ప్రాణం శ్వాసించేదిగా, శ్వాస నిశ్వాసలు చేసేదిగా ఉన్నది మొదలైన వచనాలతో ఇంద్రియ వ్యాపారం విశ్లేషించింది శృతి. ఇలాంటి వ్యాపారము కలిగినటువంటి వాడుగానున్నాడు. ఇక నేనెవరిని అని చూచి అతడు సర్వత్ర వ్యాపించిన ఈ పురుషుని బ్రహ్మముగా గమనించెను. నేనెవరిని అంటే అంతటా వ్యాపింపబడినటువంటి ఈ బ్రహ్మమే నేనై ఉన్నాను అని తెలుసుకున్నాడట. ఈ ప్రకారంగా వామదేవుడిలాగా. కాబట్టి ఈ ప్రకారంగా అని బ్రహ్మాత్మ భావాన్ని చూపుతున్నది ఐత్రేయ ఉపనిషత్తులో. ఇదనమాట వామదేవుడి గురించి కూడా చెప్పారు. అలాగే పైన కూడా ఇతడు బ్రహ్మ, ఇతడు ఇంద్రుడు మొదలైన వచనాలతో ఇతడే బ్రహ్మమయ్యా, ఇతడే ఇంద్రుడయ్యా, ఇతడే ఈ సమస్తము ఇతడే ఉన్నాడని వామదేవ దర్శనము కూడా చేసుకున్నాడు. మొదలైన వచనాలతో భూతములతో మొదలుపెట్టి సమస్త భూత సమూహమును బ్రహ్మాత్మగా వర్ణించినది శృతి. ఇట్లాగనమాట. అది ఎట్లాగయ్యా అంటే సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానేన ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠ బ్రహ్మజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ ఇతి బ్రహ్మాత్మతత్వ దర్శనం అవధారయతి తస్మాత్ యః ఆత్మగృహీతి ఇది అనపవాదం. అది సర్వము చూసారా, ప్రజ్ఞతోనే ఇదంతా జీవిస్తుంది. జగత్తంతా ప్రజ్ఞతోనే నడుస్తున్నది. ప్రజ్ఞానేత్రంతో, ప్రజ్ఞానాయకత్వంతో నడుస్తుంది. ప్రజ్ఞ లేకుండా ఈ జగత్తు జరగదు. అదే అనమాట. ఎప్పుడైనా అప్రజ్ఞతో జరిగిందనుకోండి, అది లేనిపోయినవన్నీ అనర్థాలు తెచ్చేసుకుంటుంది. ప్రజ్ఞతో అంటే కరెక్ట్గా చేసుకుంటుంది, అప్రజ్ఞతో అంటే ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తుంది అనమాట. అట్లా ప్రజ్ఞానమునందే ఉన్నది ఇదంతా. లోకమంతా ప్రజ్ఞాన నాయకత్వమే ఉన్నది. ప్రజ్ఞానేత్రముగానే ఈ లోకం నడుస్తున్నది. ప్రజ్ఞ ఆధారంగా ఉన్నది ఈ లోకానికి. అదే ప్రజ్ఞానం, అదేనయ్య ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అదే బ్రహ్మమయ్యా అని ఐత్రేయ ఉపనిషత్తు చెప్పినది. కనుక ఇచ్చట ఆత్మ అంటే పరమాత్మయే, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆత్మే. కనుక ఆత్మ అంటే పరమాత్మయే అని అర్థం తీసుకోవాలి. ఆత్మ చ బ్రహ్మ, వేరే తీసుకోకూడదు. ఆత్మ అంటే బ్రహ్మమే. ఏకమన్న నిశ్చయాన్ని బట్టి ఇచ్చట ఆత్మ అంటే ఈశ్వరుడే. ఆత్మ అంటే ఈశనశీలి, సాక్షి అని అర్థం. సాక్షి అని అర్థం. ఈశ్వరుడు అంటే మళ్ళీ హిరణ్య గర్భుడు కాదు, సాక్షిగా ఉన్నవాడు. దానికి అనుగుణంగా ముందు మహాభూతాలను చెప్పింది, తర్వాత లోకాలను చెప్పింది. ముందు మహాభూతాలు అంటే పంచమహాభూతాలు, తర్వాత లోకాలంటే ఇంద్రియ గోళకాలు,
తర్వాత సృష్టి మిగిలిన ఇంద్రియాది సృష్టి చేశాడని క్రమబద్ధంగా అన్వయించాలి. తర్వాత ఇవన్నీ శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడుకొని నామ రూప దేశ ఈ వస్తువులతో కూడుకొని ఈ జగత్తంతా సృష్టి చేశాడు అని అన్వయం చేసుకొని చెప్పుకోవాలన్నమాట. అందుకనే విశేషణములతోనే గ్రహించుకోవాలి పరమాత్మని. విశేషణములు లేకుండా పరమాత్మను గ్రహించటం అనేటువంటిది సంభవము కాదు అని చెప్పేశారు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిందా? ఇప్పుడు భాష్యం, ఇంకొక భాష్యం ఉంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని ముందుకి వెళ్తాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.